తమ చిన్నారి పాప తమ కళ్ళ ముందే క్యాన్సర్తో మరణించినప్పుడు, అలాంటి చిన్నపిల్లలకి ఈ ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమించినప్పుడు మనకి తోచిన సహాయం చేద్దామనే చిన్న ఉద్దేశంతో మొదలైంది. సో 25 సంవత్సరాల ప్రయాణం అనేది మామూలు విషయం కాదు. పైగా ఇది ఆర్గనైజేషన్ కూడా పెద్దగా కాకుండా మిత్రులు, బంధువులు తమకు తోచిన విధంగా సహాయం చేయటంతో ఆ సహాయాన్ని అవసరమైన వాళ్ళందరికీ అందించుకుంటా రాజా ఈ 25 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించాడు. సో ఈరోజు మన ముందున్న అతిథుల్ని మాట్లాడటానికి స్టేజ్ మీదకి పిలిచే ముందుగా కిన్నెర మెమోరియల్ ట్రస్ట్ 25 సంవత్సరాల ప్రయాణం మీద ఒక చిన్న ఫిల్మ్ ఉంది. అది చూసిన తర్వాత 2-3 చిన్న ఫిలిమ్స్ ఆన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను, తలసీమియా, హిమోఫీలియా, వీటి గురించి కూడా ఒక అవగాహన కలగటానికి చాలా. ప్రతి గొప్ప సేవ వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని కథలు విజయంతో మొదలవుతాయి, కొన్ని కథలు పోరాటంతో ముందుకు సాగుతాయి. కాని కొన్ని అరుదైన కథలు మాత్రం ప్రేమతో పుడతాయి. 1995 అమెరికాలో రాజగోపాల్ కృష్ణ కుమారి దంపతులకు ఓ పాప జన్మించింది. ఆ చిన్నారి పేరు కిన్నెర. ఇంట్లో అందరూ ప్రేమగా ఆమెను అమ్ములు అని పిలిచేవారు. కిన్నెర చిరునవ్వు ఆ ఇంటి ఆనందానికి ప్రతిరూపం. కిన్నెర అల్లరి ఇల్లంతా సందడిగా ఉండేది. కిన్నెర వారి కల, వారి ఆశ, వారి ఆనందం, వారి జీవితానికి అర్థం. ఆమె చుట్టూనే వారి ప్రపంచం తిరిగేది. ఆమె భవిష్యత్తు గురించి వారు కనే ప్రతి కలలో ప్రేమ ఉండేది, ఆశ ఉండేది, అపారమైన మమకారం ఉండేది. కాని జీవితం ఎప్పుడూ మనం ఊహించిన దారిలోనే నడవదు. అందమైన కళ్లతో సాగుతున్న ఆ కుటుంబ ప్రయాణంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. చిన్న వయస్సులోనే అమ్ములు అరుదైన అత్యంత తీవ్రమైన మెదడు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ పసి హృదయం వయసుకు మించిన ధైర్యాన్ని ప్రదర్శించింది. చికిత్సలు, బాధలు, అనేక పరీక్షల మధ్య కూడా అమ్ములు తన చిరునవ్వును కోల్పోలేదు. ప్రతిరోజు ఆమె ఒక చిన్న యోధురాలిలా ఆ వ్యాధితో పోరాడింది. అయితే విధి ముందు ఆ పోరాటం నిలవలేకపోయింది. 1999 జనవరి 2 కేవలం 3 ఏళ్ల పసిప్రాయంలోనే అమ్ములు తన భౌతిక ప్రయాణాన్ని ముగించింది. కిన్నెర ఈ లోకాన్ని విడిచి అనంత లోకాల వైపు పయనించింది. ఆమె వెళ్ళిపోవడంతో ఆ ఇంటి నవ్వులు నిశ్శబ్దమయ్యాయి. తమ ప్రాణానికి ప్రాణమైన కుమార్తెను కోల్పోయిన ఆ బాధవారిని తీవ్రంగా కుదిపేసింది. ఆ రోజు కుటుంబం కన్నీళ్లలో మునిగిపోయింది. కాని ఆ వేదనను వారు సేవగా మార్చాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు ఒక గొప్ప సేవా ప్రయాణానికి కూడా నాంది పలికింది. తమ కూతురు జ్ఞాపకాన్ని వేలాది పిల్లలకు ఆశగా నిలబెట్టాలని సంకల్పించారు. అలా 2001లో స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో కిన్నెర మెమోరియల్ ట్రస్ట్ జన్మించింది. కిన్నెర మెమోరియల్ ట్రస్ట్ ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని పిల్లలకు అండగా నిలవడం, తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్న చిన్నారులకు చికిత్స అందించడం, ఆశ కోల్పోయిన కుటుంబాలకు కొత్త ధైర్యం ఇవ్వడం, వైద్య సహాయం, ఆర్థిక సహాయం, విద్యా సహాయం, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, ఇలా అనేక సేవా కార్యక్రమాలను ట్రస్ట్ నిరంతరం కొనసాగిస్తోంది. ఈ ట్రస్ట్ ప్రత్యేకత ఏమిటంటే సేకరించిన నిధులలో అత్యధిక భాగం నేరుగా పిల్లల సంక్షేమానికే వినియోగిస్తున్నారు. ప్రతి అడుగు ఒక సేవ, ప్రతి సేవ వెనుక ఒక చిరునవ్వు. అదే కిన్నెర మెమోరియల్ ట్రస్ట్ లక్ష్యం. పిల్లల ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న అనేక సంస్థలతో కలిసి ట్రస్ట్ పనిచేసింది. 25 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలకు చేరువైంది. ఇది కేవలం కాల ప్రయాణం కాదు,
నిబద్ధతతో చేసిన సేవల చరిత్ర. దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా సహాయం. రక్త క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, తలసేమియా, హీమోఫీలియా వంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ట్రస్ట్ సహాయంతో చికిత్స పొందారు. 3,500 మందికి పైగా పిల్లలకు వైద్య సేవలు, 350 మందికి పైగా చిన్నారులకు ప్రాణాలను కాపాడిన చికిత్సలు. ఇవి కేవలం సంఖ్యలు కావు. ప్రతి సంఖ్య వెనుక ఒక కన్నీటి కథ ఉంది, ఒక తల్లి ప్రార్థన ఉంది, ఒక తండ్రి ఆశ ఉంది. లక్షల రూపాయలు ఖర్చయ్యే బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలకు కూడా ట్రస్ట్ అండగా నిలిచింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఒంటరిగా ఉన్న పిల్లలకు మానసిక బలం అందించింది. అవసరమైన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించింది. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. హైదరాబాద్కు చెందిన 7 ఏళ్ల ఉదయ్ ల్యూకేమియా మళ్లీ తిరిగి రావడంతో బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అవసరమైంది. అతని చికిత్సకు ట్రస్ట్ సహాయం అందించింది. ఈరోజు ఉదయ్ ఆరోగ్యంగా కోలుకుంటున్నాడు. కృష్ణా జిల్లాకు చెందిన హేష్విత థలసేమియాతో బాధపడుతోంది. ఆమెకు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే పరిష్కారం. ఆ చికిత్సకు ట్రస్ట్ నిధులు సమకూర్చింది. కడపకు చెందిన స్ఫూర్తి తన కుటుంబం భరించలేని చికిత్స ఖర్చులను ఎదుర్కొంటోంది. ఆ సమయంలో ట్రస్ట్ ఆమెకు అండగా నిలిచింది. ముక్త్య స్నేహ చిన్న వయస్సులో చూపు కోల్పోయింది. శస్త్రచికిత్సకు ట్రస్ట్ సహాయం అందించింది. ఈరోజు ఆమె ప్రపంచాన్ని చూస్తోంది, చదువుకుంటోంది, తన కలల వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రయాణం ట్రస్ట్ది కాదు, ఇది వేలాది హృదయాల ప్రయాణం. అమెరికాలోని భారతీయులు, ముఖ్యంగా తెలుగు సమాజం ఈ సేవా కార్యక్రమానికి అండగా నిలిచారు. న్యూజెర్సీ, నార్త్ కరోలైనా మరెన్నో నగరాల్లో నిధుల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. 2003 న్యూజెర్సీలో జరిగిన తొలి కార్యక్రమానికి 1000 మందికి పైగా ఆకర్షించింది. కిన్నెర కథను విన్న ప్రతి హృదయం ఒక చిన్నారి కోసం చేయూతనిచ్చింది. అలా సంవత్సరాల తరబడి సరిహద్దులను దాటి ప్రేమ మరియు సేవ ఒక్కటయ్యాయి. కిన్నెర జీవితం 3 సంవత్సరాలు మాత్రమే, కాని ఆమె స్ఫూర్తి 25 సంవత్సరాలుగా వేలాది జీవితాల్లో వెలుగుతోంది. ఆమె పేరుతో వేలాది పిల్లలు వైద్యం పొందారు. వందలాది కుటుంబాలు ఆశను తిరిగి పొందాయి. కొద్దిమంది స్వచ్ఛంద సేవకులు ప్రారంభించిన ఈ ప్రయాణం ఇప్పుడు వేలాది చిరునవ్వుల కథగా మారింది. ఇది కిన్నెర మెమోరియల్ ట్రస్ట్ సిల్వర్ జూబ్లీ. 25 సంవత్సరాల సేవ, 25 సంవత్సరాల ఆశ, 25 సంవత్సరాల మానవత్వం. ఒక చిన్నారి జ్ఞాపకాన్ని వేలాది పిల్లల భవిష్యత్తుగా మార్చిన అద్భుత ప్రయాణం. కిన్నెర మెమోరియల్ ట్రస్ట్ ప్రేమలో పుట్టింది, పిల్లల కోసం నిలిచింది. Genetic blood disorder, children with thalassemia require lifelong blood transfusion and oral iron chelation therapy. 10,000 to 15,000 babies are born with thalassemia every year in India. నమస్తే సార్, మా బాబు రిత్విక్ ద్వారాది మా స్టార్ ఉన్నది. మా బాబుకు 6 నెలలు ఉన్నప్పుడు తలసీమియా చిన్నది తీసుకెళ్లి 3 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకునేది వెళ్తాను సార్. Kinnera Memorial Foundation, along with Children Cancer Foundation, Thalassemia and Blood Disorder Foundation Kadapa and Little Star Children Hospital have been taking the responsibility to support these children. For the past 8 years, 20 thalassemia children from Kadapa district and surrounding Rayalaseema regions have been found eligible for free bone marrow transplantation for their survival and long-term quality of life. Each transplant, which normally cost around 12 to 14 lakhs, will be provided as a gift of life to every child identified by Thalassemia Blood Disorders Foundation Kadapa. A good deed needs many joint hands to support. A big thing like bone marrow transplantation for these children needs many good hearts to help us. Did you know bone marrow transplantation can cure many childhood disorders? Bone marrow transplantation is a life-saving procedure for children with thalassemia, sickle cell anemia, bone marrow failure, and primary immunodeficiency disorders,
high-risk leukemia, lymphomas, and storage and metabolic disorders and metastatic solid tumors. Bone marrow transplantation is being done in 4 phases. The first phase is the evaluation phase, where doctors assess the child's health and donor match. The second is the conditioning therapy. Special chemotherapy prepares bone marrow to receive healthy new stem cells into the body. Third is the stem cell infusion phase. Healthy stem cells are given like a blood transfusion through a central venous line. The fourth and the final phase is the recovery phase. New healthy blood cells begin to grow. This World Thalassemia Day 2026, let us learn what is thalassemia. Thalassemia is a genetic blood disorder in which the body is unable to make normal hemoglobin. In our country, near 3.5% of the population are carriers of thalassemia. It is estimated that about 10 to 12,000 children are born in India each year with thalassemia. Children with thalassemia require repeated packed cells transfusions every 3 to 4 weeks to maintain hemoglobin level. Diagnosis can be done during pregnancy using ultrasound-guided chorionic villus sampling. Bone marrow transplant is the only definitive cure for this genetic disease. Public awareness and family understanding about thalassemia is the first step for prevention. Test your HPLC to know your thalassemia status. Hemophilia is an inherited bleeding disorder where blood doesn't clot due to lack of clotting factors like factor 8 and factor 9. Hemophilia affects 1 in 5,000 to 7,000 births. Hemophilia affects boys and girls are usually carriers. It can present with either repeated bleeding into joints and muscles or excessive bleeding after minor injury or falls or prolonged bleeding from cuts or injections. Early diagnosis and treatment avoid long-term disability. Regular clotting factor replacement therapy in case of bleeds is done. Genetic counseling is very important to prevent further births. Physiotherapy has a paramount importance in management of hemophilia. Gene therapy is the permanent cure. The latest drug therapies prevent major bleeds and lead to excellent quality of life in patients with hemophilia. థ్యాంక్ యూ. ఇప్పుడు డయాస్ మీద చైర్స్ అరేంజ్ చేస్తారు. ఒక 2 minutes బ్రేక్. ఈ ఇందాక చూసిన ఫిలిమ్స్లో జెనెటిక్ కౌన్సిలింగ్ అనే మాట ఒకటి ఉంది. ఈ హాల్లో మనం ఒక స్టాండీ కూడా పెట్టాము. ఎనీమియా క్యారియర్ స్టేటస్ ఏంటనేది తెలుస్తుంది. దీనివల్ల అది చాలా ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్లో పిల్లలకు అటువంటి ఇబ్బంది లేకుండా. మొట్టమొదటిగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర గారిని డయాస్ మీదకి రావాల్సిన గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్, ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు, ఎమినెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. డాక్టర్ దండమూరి రమణ గారు, హెమటో ఆంకాలజిస్ట్. అండ్ చివరిగా ఈరోజు ఈ కార్యక్రమానికి తలపెట్టిన రాజా కంఠమనేని 1991లో ఎంఎస్ చేయడానికి యుఎస్ఏ వెళ్ళాడు. 94లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అయితే 2007లో ఇండియా తిరిగి వచ్చేసాడు. అప్పటికి వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ ఫ్యామిలీ అయినా కూడా పేరెంట్స్ హెల్త్ విషయం ఒకటిను, పిల్లలు ఇప్పుడే చిన్నపిల్లలుగా ఉన్నారు, ఇప్పుడే వెళ్ళిపోతే మంచిది, తర్వాత చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి వచ్చేసాడు. ఇవాళ రేపట్లో మనం ఈ గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాం చూస్తున్నాం. ఆ రోజుల్లోనే త్యాగం చేసేసి ఇండియా వచ్చేయాలని. తర్వాత బెంగళూరులో చాలా కాలం శాప్ ల్యాబ్స్లో కంటిన్యూ అయిన తర్వాత 2017లో రిజైన్ చేసి పూర్తి సమయాన్ని
కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్కి అంకితం చేస్తున్నాడు. చాలా సింపుల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పటికి కూడా ఇంకా మేము కారులో అట్లా తిరుగుతాం, కానీ ఆ కడప బస్సుల్లోనే తిరిగి ఎక్కడెక్కడ ఏ సేవా కార్యక్రమాలు ఉన్నా అలా తిరుగుతూ ఉంటాడు. ఐ థింక్ ఇంత పెద్ద కార్యక్రమం మొదలుపెట్టింది ఇదేనేమో 25 సంవత్సరాల తర్వాత. కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ రజతోత్సవానికి వచ్చిన మిత్రులకి, బంధువులకి అందరికీ సుస్వాగతం. ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథులుగా వచ్చి పాలు పంచుకోవలసిందిగా కోరిన వెంటనే అంగీకరించి వచ్చిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి, మా కుటుంబానికి సన్నిహితులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారికి, మిత్రులు, సామాజిక కార్యకర్త, ఐపీఎస్ అధికారి, మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ, జేడి ఇంటి పేరుగా ప్రసిద్ధులు వివి లక్ష్మీనారాయణ గారికి, ప్రముఖ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు, మా కుటుంబానికి ఆప్తులు, డాక్టర్ అంటే శేఖర్ బాబు గారిలా ఉండాలి అనుకునే రోల్ మోడల్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారికి, నాకు అత్యంత సన్నిహిత మిత్రులు, కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభం నుండి ట్రస్టీగా ఉంటున్న నాకు, ట్రస్ట్కి మెంటర్, గైడ్ అయిన ప్రముఖ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ దండమూడి వెంకటరమణ గారికి అందరికీ స్వాగతం. మా పెద్దమ్మాయి కిన్నెర 1995 ఆగస్టు 21న జన్మించింది. 16 నెలల వయసప్పుడు 1996 డిసెంబర్ 19 సుమారు సరిగ్గా 30 సంవత్సరాల క్రితం బ్రెయిన్ క్యాన్సర్ డయాగ్నైజ్ చేశారు. 3 బ్రెయిన్ సర్జరీసు, 2 kinds ఆఫ్ కీమోథెరపీస్ అండ్ రేడియేషన్ థెరపీ అయిన తర్వాత ఆమె ట్రీట్మెంట్ అంతా న్యూయార్క్ సిటీలోని కొలంబియా ప్రెస్బిటేరియన్ హాస్పిటల్లో జరిగింది. అది ఎపెండైమోమా అనే రేర్ క్యాన్సర్ కావడం వల్ల ఏ చికిత్స పనిచేయక షీ డైడ్ ఆన్ 2 జనవరి 1999. చనిపోయినప్పుడు ఆమె వయస్సు సుమారు 3.5 సంవత్సరాలు. కిన్నెర జ్ఞాపకార్థం 2001 సంవత్సరంలో మా నాన్న కంటర్నేని రవీంద్రరావు గారి ప్రోత్సాహంతో మా స్వగ్రామం కృష్ణా జిల్లా మోపిదేవిలో మా కుటుంబానికి దశాబ్దాలుగా సన్నిహితులు, మా నాన్నగారికి ఆప్త మిత్రులు, అప్పటి దేవాదాయ శాఖ మార్చులు శ్రీ సింహాద్రి సత్యనారాయణ గారి చేతుల మీదుగా కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించాం. 25 సంవత్సరాల తర్వాత ఈ సిల్వర్ జూబ్లీకి డాక్టర్ శేఖర్ బాబు గారు ఇక్కడ ఉండటం ఎంతో ఆనందం. అంటే మేము చంద్రశేఖర్ గారిని మా కవినిగడ్లు అందరూ శేఖర్ బాబు అంటారండి. ఆ రోజు అక్కడ మోపిదేవిలో ప్రారంభోత్సవం రోజు మా నాన్నగారి బాల్య మిత్రులు డాక్టర్ వేములపల్లి రాధాకృష్ణమూర్తి అంకుల్ కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఈ 25 సంవత్సరాలలో ఎంతో సాధించామనో, 10,100 కోట్లు ఖర్చు చేసి వేలాది లక్షలాది పిల్లల జీవితాల్లో వెలుగు నింపామనో ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోవడం లేదు. 1/4 సెంచరీ ఈ ట్రస్ట్ను నడిపామని, ఎంత చిన్నదైనప్పటికీ ఒక ఇంపాక్ట్ కలగజేశామనే సంతోషం నాకు వ్యక్తిగతంగా కానీ, మిత్రులు బంధువుల ద్వారా కానీ ఏ రిఫరెన్సు లేకుండా ఎక్కడో బస్సులో ఎవరో మీ నెంబర్ ఇచ్చారు సార్, మా అమ్మాయికి చదువుకి డబ్బులు కావాలనో, ఏదో షాపులో మా అనారోగ్యం గురించి చెబితే అక్కడ ఎవరో మీ నెంబర్ ఇచ్చారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, పసికందుకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలను ఇలా అడిగే గుర్తింపు తెచ్చుకోగలిగాం. అందరికీ సాయం చేయలేకపోవచ్చు, ఎవరైనా అడగటానికి, చేయగలిగిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే సంతృప్తి. ఈ 25 సంవత్సరాల ప్రయాణంలో
అనేక సంతోషకరమైన జ్ఞాపకాలతో పాటు కొన్ని చేదు అనుభవాలు, నిరుత్సాహం కలిగించే సంఘటనలు జరిగాయి. ఈ ట్రస్ట్ ప్రారంభించినప్పుడు ఇన్ని సంవత్సరాలు నడుపుతామని అస్సలు ఊహించలేదు. నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు నడిపినప్పుడు ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు. నేనేదో ఉద్ధరిస్తున్నాను అని అనుకోకూడదు. మనం ఈ సమాజంలో భాగం కాబట్టి, మానవులం, సంఘజీవులం కాబట్టి సమాజంలోని అభాగ్యులకి చేయగలిగిన సహాయం చేయడం, ఆసరా అందించడం అంతవరకే. ఇవి మా నాన్న రవీంద్రరావు గారు ఆచరించిన, నేర్పిన విలువలు. ఎవరైనా సరే సహాయం పొందిన వారు మనం ఆశించిన రీతిలో రెస్పాండ్ అవ్వలేదనే అనుకునే సందర్భాలు అనేకం ఉంటాయి. ఈ 25 ఏళ్లలో నేను రియలైజ్ అయ్యింది ఏమిటంటే, వ్యక్తిగతంగా వారు మనకు కన్వే చేయలేకపోవచ్చు, గుర్తుంచుకుంటారు. వారి జ్ఞాపకాల్లో ఆ సంస్థ, వ్యక్తులు ఉంటారు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నాతో కొంతమంది మనం ఎవరు ఎంత చేసినా గుర్తుపెట్టుకోరు అంటూ ఉంటారు. మనకి చాలా సందర్భాల్లో మన దైనందిన జీవితంలో చాలామంది సహాయం చేస్తూ ఉంటారు. మనం వాళ్ళని మర్చిపోం, గుర్తొచ్చినప్పుడు తలుచుకుంటాం. వారు మన అంతరాల్లో ఉంటారు. ఈ సందర్భంలో మాకు అమెరికాలో ఎనలేని సహాయం చేసి మమ్మల్ని లిటరల్గా కడుపులో పెట్టుకొని చూసుకున్న అన్నపూర్ణ, హరినారాయణ దంపతులను, వారి పిల్లలను ఈ సందర్భంలో తలుచుకుంటున్నాం. వాళ్ళ అమ్మాయి వాళ్ళు రావాల్సింది రాలేకపోయిందని. ట్రస్ట్ కార్యక్రమాలు 25 సంవత్సరాలుగా కొనసాగటం సాధ్యం అవ్వడానికి కారకులైన అమెరికాలోని, ఇండియాలోని దాతలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ట్రస్ట్ తరపున ధన్యవాదాలు. ట్రస్ట్ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి అనేక ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ అమెరికాలో ఆర్గనైజ్ చేసిన అనేక మంది స్నేహితులకి, హితులకి, ఇన్ఫ్యాక్ట్ వివి లక్ష్మీనారాయణ గారు వాజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ వన్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ఇన్ న్యూ జెర్సీ. వారందరూ కూడా ఈ ట్రస్ట్లో భాగమే. పేరు కిన్నెరాదే అయినా వారందరి దాతృత్వం ఈ ట్రస్ట్ ద్వారా ఫన్నల్ అవుతోంది. ఆల్ దిస్ వాజ్ పాసిబుల్ because of the donors, well-wishers and supporters. Trust is the messenger of their generosity, kind-heartedness and good wishes. 2003లో న్యూజెర్సీలో 30-40 మంది స్నేహితులు కలిసి నిర్వహించిన దాదాపు 1100 మంది హాజరైన ఫండ్ రైజింగ్ ఈవెంట్లో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు వంటి చేత్తో ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసిన శాంతికుమార్ గారు ఈరోజు ఇక్కడ ఉండటం చాలా సంతోషం. డాక్టర్లు అనేక మంది ట్రస్ట్ ఆర్గనైజ్ చేసిన హెల్త్ క్యాంప్స్కి వారికి దొరికే ఆదివారం సెలవు రోజును కూడా వదులుకొని స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేశారు. విజయవాడలో పర్టికులర్గా విజయవాడలో సీనియర్ పీడియాట్రిషియన్ ఆర్ వెంకటేశ్వరరావు గారు అయితే హెల్త్ క్యాంప్లో ఇవ్వడానికి మందులు, బాక్సులు కొద్దీ మందులు తీసుకొచ్చేవారు. ఇలాంటి వారందరి సహాయ సహకారాలు లేకుండా ఈ సంస్థ ఇన్నాళ్ళు మనగలిగేది కాదు. అలాగే మేము బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరు సబర్బ్స్లోని 3 గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి, సెలెక్టెడ్ చిల్డ్రన్కి వారానికి 5 రోజులు నడిపిన ఎక్స్టెండెడ్ లెర్నింగ్ సెంటర్స్లో అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాలంటరీగా టీచ్ చేశారు. వారిని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇలా ఎంతోమంది ఎన్నో రకాల సహకారంతోనే ఈ ప్రయాణం సాగింది. చిన్నారుల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఇక్కడ అందించాల్సిన కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ USA, అంటే ఇండియాలో కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ అండి, అమెరికాలో ట్రస్ట్గా రిజిస్టర్ చేయడానికి వీల్లేదు.
అందుకని అక్కడ కిన్నెరా మెమోరియల్ ఫౌండేషన్ USA ఉంది. ఆ ఫండ్స్ని ఛాయస్ ఫౌండేషన్ ద్వారా అందించడానికి అంగీకరించిన డాక్టర్ గంట సతీష్ గారికి ధన్యవాదాలు. అలాగే దానికి సంబంధించిన పేపర్ వర్క్, అకౌంట్స్ చూస్తున్న స్వాతి గారికి, అలాగే లిటిల్ స్టార్స్ హాస్పిటల్ స్టాఫ్ జయ సిస్టర్, అంకిత, అనూష గారులకి ట్రస్ట్ తరపున ధన్యవాదాలు. ట్రస్ట్కు సంబంధించిన పని ఏదైనా చెప్పగానే అడగకుండానే చొరవతో ముందుండి ముందుకు నడిపించే రావి రాంప్రసాద్ గారికి, వివిధ పనులతో విదేశీ ప్రయాణాలతో ఈ 2-3 వారాల్లోనే దాదాపు 2-3 ఫారిన్ ట్రిప్స్ వేసి వచ్చినట్టున్నాడు ఆయన. ఎంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత భుజాన వేసుకొని కోఆర్డినేట్ చేసి ఇప్పుడు ఎంసీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాంప్రసాద్ గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. అలాగే వీడియోలు, బ్యానర్లు ఇంకా అనేక రకాలుగా సహాయపడిన కిషోర్ గారికి, భరత్ గారికి, ఈ ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడానికి ఎంతో రమేష్ గారికి ధన్యవాదాలు. ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేసిన హోటల్ దస్పల్లా మేనేజ్మెంట్కి, ముఖ్యంగా శరత్ గారికి, అలాగే సహకరించిన వేములపల్లి శ్రీనివాస్ గారికి, పరుచూరి చందు గారికి కూడా ధన్యవాదాలు. ఓ చిన్న కవిత అండి, కొప్పర్తి గారు కూడా ఇక్కడే ఉన్నారు. సాగు బతుకుల మధ్య కొట్లాడుతున్న మనిషిని మరొక్క క్షణమైనా బ్రతికించాలి. ఒక్క క్షణం బ్రతుకు కోసం మానవాళి సమస్తం సర్వశక్తులు ధారపోయాలి. ఆ ఒక్క క్షణం అదనంగా బతికి చేసేదేమిటి అన్న ప్రశ్నకు ఒక్క క్షణం అదనంగా ప్రపంచాన్ని బ్రతికించడమేనన్నది సమాధానం. పై కవితాక్షరాలు ఈ ట్రస్ట్కి మోడర్న్ పరిభాషలో ట్యాగ్ లైన్ లాంటివి. ఇవి కవి, చరిత్రకారుడు కొప్పర్తి గారు రాసిన కవిత నుంచి తీసుకున్నాం. ఆయన ఈరోజు ఇక్కడ ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా భార్య కృష్ణకుమారి, నా కుమార్తె రవీణ, కుమారుడు విశ్వ, వీరి సహకారం, తోడ్పాటు లేకుండా ఈ 25 సంవత్సరాల ప్రయాణం అస్సలు సాధ్యమయ్యేదే కాదు. వారికి నా ధన్యవాదాలు. We sincerely thank each of you for taking the time to be here today. Your support is truly invaluable. Thank you. స్వచ్ఛందంగా దాతలు విరాళం ఇవ్వటం ఒకటైతే, ఏ కార్యక్రమం అయినా సరే ₹1 కూడా ఆశించకుండా వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం. దీని ఒక ఫౌండేషన్ ప్రిన్సిపల్ ఏమిటంటే, ఆర్గనైజేషనల్ పరంగా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా దాతలు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆ ఆర్థిక సహాయాన్ని పిల్లలకి, ఆ కుటుంబాలకి అందించాలనే ఉద్దేశంతో ఏ రకమైన ఓవర్ హెడ్స్ లేకుండా 25 సంవత్సరాల నుంచి ఈ సంస్థ నడుస్తుంది. అది ముఖ్యమైన విషయం. సో తన ప్రసంగంలో చాలామంది వ్యక్తులని, సంస్థలని ప్రస్తావించాడు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, చప్పట్లతో మీరు స్వాగతం పడుతున్నాం. తరువాతి వక్త నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. దాదాపు 2 దశాబ్దాల పాటు పిల్లల్లో వచ్చి ఉంటారు సీనియర్ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్గా. బట్ చిల్డ్రన్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా చాలా నెంబర్ ఆఫ్ ఈ పూర్ చిల్డ్రన్కి ఈ నిరంతరం సేవలు అందిస్తున్నారు. ఆయన అందించిన ఈ సేవలకి గుర్తింపుగా టైమ్స్ లెజెండ్ అవార్డు పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ విభాగంలో ఆయనకి లభించింది. ఇది చాలా గర్వకారణం. సో ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ డాక్టర్ దండమూరి రమణ గారు, ప్లీజ్. Very good morning to all of you, and definitely we appreciate your effort and time for being here. And ప్రత్యేకంగా జాస్తి చలమేశ్వర గారికి, అలాగే జేడి లక్ష్మీనారాయణ గారికి, డాక్టర్ శేఖర్ బాబు గారికి, ప్రత్యేకంగా వీళ్ళందరి గురించి చెప్పినప్పుడు ఏదో ఒక టైంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తా, చేయూత ఇచ్చి
ఈ ఫౌండేషన్ 25 ఏళ్ళు నడవటానికి చాలా హెల్ప్ చేశారు. ముఖ్యంగా నేను ఒక చిన్న కైండ్ ఆఫ్ హిస్టారికల్గా మీరందరూ గనక సెయింట్ జూడ్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెంఫిస్ హిస్టరీ గురించి కనుక తెలుసుకుంటే, ఆయన 1957-59లో డానీ థామస్ అనే రేడియో జాకీ చిన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు ది బెస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్ అనేది అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ నియర్లీ 70 years. కానీ మేము చిల్డ్రన్ క్యాన్సర్ అది కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ కానీ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నేను, రాధా అంకుల్, డాక్టర్ రాధా గారు, డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు గారు, అలాగే కంటనేని రవీంద్ర అంకుల్, మేము నలుగురం కలిసి ఏదైతే ఉత్సాహంగా సింహాద్రి సత్యనారాయణ గారి చేతుల మీదుగా మొదట కార్యక్రమం మోపిదేవిలో చేసినప్పుడు we had lot of thoughts, ideas how effectively we can provide child health care for that village. కానీ ఎవ్రీ మంత్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి విజయవాడలో మార్నింగ్ రెడీ అయిపోయి టిపికల్గా ఈ నలుగురు రవీంద్ర అంకుల్, రాధా అంకుల్, డాక్టర్ ఆర్ వెంకటేశ్వరరావు గారు మేము పొద్దున్నే 7-7:30 మొదలై 8:30-9:30 కల్లా మోపిదేవి రీచ్ అయ్యి అక్కడ ఆ పాటికి ఆ ఊరిలో కొంతమంది రవీంద్ర అంకుల్ బంధువులు కానీ సన్నిహితులు అంతా రెడీ చేసి ఇలా నియర్లీ 2-3 years రెగ్యులర్గా మంత్లీ క్యాంప్స్ చేసాం. అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ లాట్ ఆఫ్ థింగ్స్, అలాగే ఫ్రీ డ్రగ్స్. కానీ మాకు ఎందుకు నిరుత్సాహం అనిపించింది, మనం we are not able to change their lives, or we are not getting enough impact. నెమ్మదిగా రాధా అంకుల్ అప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, ఇది ప్రాబబ్లీ రైట్ కాదేమో, ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బోల్డ్ అనే ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఇంకా మెరుగైన ప్రోగ్రామ్స్ వచ్చినాయి. యాక్చువల్గా చూసుకుంటే వీళ్ళందరూ రీచ్ అవుతున్నారు, మనం డిఫరెంట్గా ఆలోచించాలనేది చెప్తూ ఉండేవాళ్ళు. అది మా మనసులో పడి నెమ్మదిగా రాజాతో కూడా స్టార్టెడ్ ఎక్స్చేంజింగ్. సో అప్పుడు మేము అనుకుంది ఏంటంటే ఇది చాలా డిస్టెన్స్ అయిపోయింది, దాదాపు 350 కిలోమీటర్లు అయింది, డిఫరెంట్గా ఏదన్నా దగ్గర విలేజ్లో కూడా చేద్దామని ఇంకొక విలేజ్ ఖమ్మం దగ్గర లచ్చగూడెం అనేది అది తీసుకున్నాం. అప్పుడు డాక్టర్ నాగమణి, డాక్టర్ బాపురావు గారు అనే లోకల్ డాక్టర్స్, పీడియాట్రిషియన్స్, వాళ్ళ సజెషన్స్ తీసుకుని వాళ్ళ హెల్ప్ ద్వారా కూడా చేశాం. కానీ అక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ టైం విలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మెడిసిన్స్కి వస్తున్నారు, కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ అంత ఉత్సాహంతో చూసుకోకపోవటం, మనం అరే ఈ సరైన పని చేయలేకపోతున్నాం అనేది బాధ ఉందన్నమాట. అప్పుడు వీరందరూ సూచనలను డిస్కషన్స్ అయిన తర్వాత అనుకుంది ఏంటంటే, అప్పటికి ఫోన్లు ఇంత ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్స్ కోఆర్డినేషన్స్ ఉండేవి కాదు. అనుకుంది ఏంటంటే ఇలా కాదు, నెమ్మదిగా ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా మేజర్ ఇల్నెసెస్, హార్ట్ ఎయిల్మెంట్ కానీ లేకపోతే ఎనీ సీరియస్ డిజార్డర్స్ వచ్చినప్పుడు మనం వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేద్దాం, ట్రైన్ టు ఐడెంటిఫై హాస్పిటల్ ఫెసిలిటీ, ట్రీట్మెంట్కి కానీ వాళ్ళని కౌన్సిల్ చేయటం నెమ్మదిగా స్టార్ట్ చేసాం. Over a period of 25 years now, we look back, a lot of good memories prevailed. Particularly, Thalassemia Sickle Cell Society, Manoj Rupani is here, Ratnavali garu, Alimbeg వాళ్ళందరూ రావాల్సింది. డాక్టర్ మన లక్ష్మీనారాయణ గారు కూడా థాలసీమియా సికిల్ సెల్ సొసైటీకి ఒక మేజర్ ప్యాటర్న్గా ఉండేవారు. వాళ్ళు బ్లడ్ బ్యాంక్ 2009-2010లో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు మన కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ తరఫున దాదాపు 14 lakhs ఫస్ట్ సీడ్ మనీ, ఎందుకంటే చాలా క్రిటికల్ ఆ మనీ. వాళ్ళు ఏంటంటే ఎక్విప్మెంట్కి ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్స్ చూసి ఈ రెగ్యులేటరీ బాడీ అప్పుడు పర్మిషన్స్ ఇస్తాయి అన్నమాట. అదే టైంలో మన నిమ్మగడ్డ ప్రసాద్ గారు కూడా వెరీ జుడిషియస్లీ ఈ కేమ్ ఫార్వర్డ్ టు గివ్ 28 lakhs. ఆ విధంగా 40-45 lakhs రైజ్ అయిన తర్వాత అదే ఎఫర్ట్లో నెక్స్ట్ 1 year ఇది 2009-2010లో
నియర్లీ 3.5 crores రైజ్ అయ్యి ఈ రోజున ఆ థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ఎవ్రీడే అరౌండ్ 100 చిల్డ్రన్స్కి రెగ్యులర్గా ట్రాన్స్ఫ్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే నాట్ ఓన్లీ దట్, 1-2 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటంటే మ్యాండేట్ ఎవ్రీ బ్లడ్ బ్యాంక్ షుడ్ హెల్ప్ ది గవర్నమెంట్ హాస్పిటల్స్. అలా ఈరోజు మనం ఎప్పుడైనా ఆ సొసైటీ కానీ ఆ బ్లడ్ బ్యాంక్కి కనుక విజిట్ చేస్తే మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది అన్నమాట. సో అలాగే రవి థాలసీమియా అండ్ బ్లడ్ డిజార్డర్స్ ఫౌండేషన్ నిర్వహించే ఇతను ఇప్పుడు ఉన్నాడు, తర్వాత మాట్లాడబోతున్నాడు. తను కూడా మొత్తం కడప డిస్ట్రిక్ట్ 120 మంది చిల్డ్రన్ ఎవ్రీ 2-3 వీక్స్కి వీళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ అవసరం. అక్కడ రిమ్స్ వారి సహకారంతో అనేక మంది సర్కిల్ ఫ్రెండ్స్ కానీ దాతలతో మధ్య స్టార్ట్ చేసి ఇలా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, సార్ మీరు ఏదైనా మాకు చేసి పెట్టకూడదని. లాస్ట్ 10 years నుంచి ఎవ్రీ 6 months లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ కానీ లేకపోతే తపాడియా ఫ్యామిలీ సెంటర్ ఫర్ థాలసీమియా, అలాగే చాలామంది ఈ ఎవ్రీ 6 months దాదాపు 10 నుంచి 15 మంది డాక్టర్స్, నర్సులు, సబ్ స్పెషలిస్ట్స్ వెళ్ళి పొద్దున్నుంచి నైట్ దాకా 120-140 చిల్డ్రన్ వాళ్ళ అన్ని టెస్టులు ముందలే క్యాంప్ ముందర చేపించి వాళ్ళ మెడికేషన్స్ అన్నీ సరిదిద్ది ఈ రోజు చూస్తే ఏంటంటే చాలామంది చిల్డ్రన్ వెరీ హెల్దీ. ఇప్పుడు ఏంటంటే అదే వర్క్ కంటిన్యూ అవుతా దాదాపు 15 మంది 20 చిల్డ్రన్కి ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో రాజా గట్టిగా పట్టుదలతో ఉన్నాడు. అది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము 2 children had transplantation successfully. They didn't spend a single pile either before or after, and another 10-15 children ready to take this year. ప్రత్యేకంగా మాధవి రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు లోకల్ ఎమ్మెల్యే కడప, అలాగే డాక్టర్ సతీష్ లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ తరఫున వీళ్ళందరూ సహకారం చేయటంతో మామూలుగా ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చెప్తారు ఒక ఇంత అవుతుందని, కానీ ఎప్పుడు కూడా కాంప్లికేషన్స్ కానీ స్టేజ్ కానీ అన్ప్రెడిక్టబుల్గా ఉన్నప్పుడు యూజువల్గా ఆ లంసమ్స్ చాలా ఎక్కువ అవుతుంది. అదే కాకోకుండా సెయింట్ జూడ్స్ హోమ్స్ అని ఒక ట్రస్ట్ ఉంది. వాళ్ళు ఈ చిల్డ్రన్కి కంప్లీట్గా 3 months అయినా 6 months అయినా కూడా వాళ్ళని ఫ్రీగా స్టే కానీ అలాగే క్రోకరీ సో మనీ అంటే ఈ ట్రావెల్లో మేము చేస్తున్నప్పుడు చాలామంది కూడా వాళ్ళ దేర్ ఓన్ ఫోకస్ ద్వారా ఎలా అయినా అవటం వలన ఈ చిల్డ్రన్స్ అందరూ కంఫర్టబుల్గా వచ్చి ఆ సెయింట్ జూడ్ హోమ్స్లో ఉండి రెగ్యులర్గా హాస్పిటల్కి అవసరం అయినప్పుడు రావటం వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇది కాకోకుండా డాక్టర్ సింహాద్రి సత్యనారాయణ గారు కానీ డాక్టర్ గోపిచంద్ మన్ ఇలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు చేసే వర్క్ నుంచి వాళ్ళు రిఫరెన్సెస్ తీసుకుని కొంతమంది ఈ ఫ్యామిలీస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే వాళ్ళు అడగలేరు, వాళ్ళు అడగటానికి కూడా వీల్లేదు. మన అందరికీ తెలుసు ఇండియాలో ఏంటంటే కంప్లీట్గా ఏదైతే హెల్త్ కేర్ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ సైడ్ షిఫ్ట్ అయిందో అది దాని భారం అంతా కూడా ప్రజలే మోయాల్సి వస్తుంది. ఎందుకంటే ద పాపులేషన్ బెస్ట్ ఎక్విప్మెంట్ బిల్డింగ్స్ ఉండొచ్చు, కానీ అక్కడ ఎఫిషియెంట్గా సిస్టమ్స్ ప్రివేల్ కాకపోవటం వల్ల వీళ్ళందరూ ప్రైవేట్కి షిఫ్ట్ అయినప్పుడు హాస్పిటల్ ఖర్చులు కానీ లేకపోతే వాళ్ళ స్టే కానీ ట్రావెల్ ఇది చాలా డిఫికల్ట్ అవుతుంది. అది వండుకొందికి వర్స్ అయ్యేది కానీ మంచిది అవటానికి అవకాశాలు తక్కువగా ఉంది. ఇలాంటి టైంలో ఈ కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ కానీ లేకపోతే థాలసీమియా సికిల్ సెల్ సొసైటీ సో మెనీ ట్రస్ట్స్ మేము చేస్తుంది 1 or 2 డిజార్డర్స్, కానీ చాలామంది వ్యక్తులు కానీ సంస్థలు వాళ్ళ ఓన్ ఫోకస్ మేము ఇది అనుకుంటున్నాం ఈ ఏరియాలో ఎవరన్నా చేస్తుంటే వాళ్ళతో కలుపుకొని ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఎలా చేయటం అనేది మా జర్నీలో చూసాం. అంతేకాకుండా కొన్నిసార్లు ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ చూస్తున్నప్పుడు చాలామంది వస్తూ ఉంటాయి ఈ రిక్వెస్ట్స్ వచ్చినప్పుడు కొంతమంది పాపం చాలా స్పెండ్ చేసి హోప్ లేకపోయినా వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు.
అలాగే కొంతమంది ది ప్రాబ్లం చాలా పెద్దగా ఉండే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా కౌన్సిల్ చేసి వాళ్ళ నీడ్స్ మీట్ అయ్యి వాళ్ళని లిస్ట్ ఇంప్రెస్ చేసి మనం కొంత చేసాం వాళ్ళకి సఫిషియంట్ అవుతుందా లేదని ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అవి ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్. అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 10 years బ్యాక్ రాజాతో నేను డిస్కస్ చేసినప్పుడు ఇలా హీమోఫీలియా వాళ్ళకు కూడా మనం ఏదైనా చేస్తుందంటే లేదు మనం చేద్దామని. దాదాపు లాస్ట్ 15 years ఒక ఫిజియోథెరపీ ఇస్ వెరీ కాంపోనెంట్, బట్ హీ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ ది ఫిజియోథెరపీ సెంటర్ అండ్ ఎక్విప్మెంట్. యాక్చువల్లీ దాని ఇంపాక్ట్ ఎక్కడ జరిగిందంటే ఈ వర్క్ అంతా చూసి హెచ్ఎఫ్ఐ ది నేషనల్ లెవెల్ కానీ వరల్డ్ హిమోఫీలియా ఫెడరేషన్ వాళ్ళు ఏం చేశారంటే మీరు చేస్తున్న వర్క్ బాగుంది కాబట్టి ఈ చిల్డ్రన్ క్యాన్సర్ ఫౌండేషన్, కిన్నెరా మెమోరియల్, అలాగే హెచ్ఎఫ్ఐ హైదరాబాద్ ఈ బ్రాంచెస్ వాళ్ళందరినీ అలైన్ చేసుకుని మీకు లిటిల్ స్టార్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్కి హెచ్టీసీ హిమోఫీలియా ట్రీట్మెంట్ సెంటర్. ఇది ఏంటంటే మనం చూసినప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళు 25 to 40 lakhs వర్త్ ఆఫ్ మెడిసిన్స్ సాఫ్ట్ ఫండింగ్గా ఇస్తారన్నమాట. అంటే ఎనీ చైల్డ్ విత్ హీమోఫీలియా పర్టికులర్లీ దే కెన్ వాక్ ఇన్ టు ది హెచ్టీసీ అండ్ దే కెన్ హ్యావ్ ఎ ఫ్రీ ట్రీట్మెంట్. లేకపోతే ఒక్కొక్క ఇంజెక్షన్ 4,000 to 6,000 రూపీస్ ఉంటాయి. అండ్ మూలంగా ఏంటంటే ఆఫెన్ వీ వర్క్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది డోనర్స్ అండ్ బెనిఫిషరీస్. నాట్ ఓన్లీ దట్, ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ the patients and many other organizations. సో ఇది ఈ 25 years కాకుండా 50 years అయినా 75 years అన్న నెక్స్ట్ జనరేషన్ ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్ ఎవడన్నా ఇంట్రెస్ట్ అయ్యి నెమ్మదిగా తీసుకుని చాలామంది వేల మంది చిల్డ్రన్కి ఇచ్చేసే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో మనీ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. రవికాంత్ గారు కానీ కృష్ణకాంత్ గారు వాళ్ళు యాక్టివ్గా ఉండి ఇలా చేస్తే మనకి ఇలా డోనర్స్ని చేయొచ్చు. అలా ఎవ్రీవన్ ఇక్కడ ఉన్నవాళ్ళు దాదాపు వాళ్ళకి సాధ్యమైనంత వరకు మనీ ఇస్తానే కొత్త ఐడియాస్, కొత్త థాట్ ప్రాసెస్ చేసినప్పుడు మనం ఇది కనుక కంటిన్యూ చేయగలిగితే అంటే చాలామంది డోనర్స్ మనీ ఇవ్వటానికి ఇష్టపడతారు ఎప్పుడైతే ఈ మనీ ప్రాపర్గా యూజ్ అవుతుందో. సో కిన్నెరా తన ప్రయాణం ఎంతటితో ఆగదు. 50 years అయినా 75 years ఇలాంటి ఈవెంట్స్ చాలా జరుపుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంతో పాటు ఈ లబ్ధిదారులు బెనిఫిషరీస్ తరపు నుంచి 3 వ్యక్తులు ఉన్నారు, ఇంక్లూడింగ్ 1 child. సో వాళ్ళు ఒక్కొక్క నిమిషం లేదా 2 నిమిషాలు మాట్లాడతారు. ముందుగా రమణ గారు కూడా ప్రస్తావించారు, రవికుమార్ కడప నుంచి చాలా కాలం నుంచి అతను కడపలో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను, ఈ తలసీమియా ఫౌండేషను మొదలుపెట్టి తన కుమార్తె కూడా శ్రీ మాధుర్య కూడా ఇప్పుడు ఈ సమస్యతో బాధపడుతుంది. సో ఐ రిక్వెస్ట్ రవికుమార్ టు కమ్ ఆన్ టు ది డయాస్. కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే వచ్చినటువంటి ఆహ్వానితులు పెద్దలందరికీ కూడా కడప తలసేమియా అండ్ బ్లడ్ డిజార్డర్స్ ఫౌండేషన్ తరఫున మరొకసారి అందరికీ సభ అంతటికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి కొద్ది వరకు మాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు సార్. ఈ సమయంలో ముఖ్యంగా నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే ఈ యొక్క తలసేమియా పిల్లలకు, సికిల్ సెల్ పిల్లలకు ఏ విధంగా కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ సహకరించిందో వాళ్ళ యొక్క ప్రేమను లేకపోతే వారి యొక్క ఆర్థిక సహాయాన్ని మమ్మల్ని మానసికంగా ఆదరించినటువంటి విధానాన్ని కొన్ని మాటలుగా తెలియజేయాలని ఆశపడుతున్నాను. 2017 సంవత్సరంలో మరి నాకు 2 పిల్లలు, 2 ఆడపిల్లలకి తలసేమియా బ్లడ్ డిజార్డర్ అనేది ఉంది అని తెలిసింది. ఆ సమయంలో లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్లో డాక్టర్ రమణ సార్ గురించి విన్నాను, అక్కడ కలిశాను.
పిల్లలకు చూపించుకునే చొరవలో సార్తో మాట్లాడినప్పుడు సారు జ్ఞాపకం చేసి కడప జిల్లాలో ఉన్నటువంటి ఇంకా దాదాపు 150 మంది రిజిస్టర్ అయ్యారు. వారిలో కొంతమంది కాలక్రమంలో మన ముందు లేరు. ఈ విషయాన్ని వారికి తెలియజేసినప్పుడు వారు కూడా జ్ఞాపకం చేసుకొని మరి ఈ పిల్లలను కాపాడేటటువంటి పరిస్థితిలో మరి కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ రాజా సార్ను పరిచయం చేశారు. 2017-18 నుంచి ప్రారంభించి కడప జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా వారి సేవలు ప్రారంభించారు. అక్కడికి వచ్చి కడప జిల్లాలో ఉన్నటువంటి తలసేమియా, సికిల్ సెల్ పిల్లలందరికీ కూడా పరీక్షలు నిర్వహించి మెడికల్ క్యాంప్స్గా కండక్ట్ చేసి ప్రతి చిన్నారిని చూసి వారు ఏవే మందులు వాడలే అంతవరకు చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అనేక మంది మా దగ్గర ఉన్నటువంటి ప్రతి పిల్లలు కూడా అందరూ కూడా పూర్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నటువంటి వారే. కమ్యూనిటీలో వారందరూ ఈ యొక్క డిజార్డర్కు ఇది అయినటువంటి వారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కాపాడేటటువంటి ప్రక్రియలో నా పిల్లలతో పాటు 10 మందికి మేలు జరగాలన్నటువంటి ఉద్దేశంతో సార్ను సంప్రదించినప్పుడు వారిచ్చిన సలహా మేరకు, గైడెన్స్ మేరకు మరి ఆ విధంగా వారికి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. ఈ కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ వారు ఎంతో ఉత్సాహంతో మరి ఆ యొక్క పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో క్యాంప్స్ ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి మరి క్యాంప్స్ కండక్ట్ చేస్తూ మరి స్క్రీనింగ్ చేసి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వటం వలన అందరి పిల్లల్లో కూడా తలసేమియా పిల్లలంటే చూడటానికి వీరికి ఏం ప్రాబ్లం లేదు కదా అన్నటువంటి గుర్తింపుకు ఈ దినాన తీసుకొచ్చారు. మామూలుగా వాళ్ళకు డిఫార్మిటీస్ ఉంటాయి, తల చక్కగా ఉండదు, ముఖం పేలిపోయి ఉంటుంది, హైట్ పెరగరు. కానీ ఈనాడు ఈ యొక్క సేవల వల్ల కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో, చిల్డ్రన్స్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో, అలాగే లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ సహకారంతో, ఈ టప్పాడియా సెంటర్ వాళ్ళ సహకారంతో ఈ విధంగా ప్రాముఖ్యంగా సార్ కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ వారు తీసుకున్న చొరవతో అందరినీ కలుపుకొని ఈ పిల్లలకు అన్ని విధాలుగా సహకరించారు. వారికి ట్రీట్మెంట్ ఇస్తుండగా ఇప్పుడు ప్రాపర్ మెడికేషన్లో ఉన్నారు. అందులో భాగంగానే గత 2-3 సంవత్సరాలుగా అనేక మందికి 130 మందికి దాదాపు HLA మ్యాచింగ్ అనేటువంటి టైపింగ్ చేశారు. వాళ్ళల్లో దాదాపు 20 మంది ఈ యొక్క ఫుల్ మ్యాచ్డ్ HLA టైపింగ్ ఫుల్ మ్యాచ్ అయ్యారు. ఒక 25 మంది హ్యాప్లో ఐడెంటికల్ మ్యాచ్లో ఉన్నారు. వారికి కూడా వారి సేవలు అందిస్తారని వారు తెలియజేశారు. ఇందును బట్టి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రమంలో నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్, వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాకుండా మోరల్ సపోర్టు, వారు వచ్చిన ప్రతి క్యాంపు కూడా ఆ పిల్లలను దగ్గర తీసుకొని వారిని అబ్జర్వ్ చేసి వారితో మాట్లాడి ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ, ఎందుకంటే వారు కూడా గత 30 సంవత్సరాలుగా కిన్నెరాను జ్ఞాపకం చేసుకుంటూ ఆ బాధను ఏ తల్లిదండ్రులకు రాకూడదని వాళ్ళు ఉద్దేశించిన ఉద్దేశాన్ని బట్టి అనేక మంది తల్లిదండ్రులకు వారి కుటుంబాల్లో సంతోషాన్ని నిలుపుతూ వస్తున్నారు. వారిని దగ్గరికి తీసుకొని వాళ్ళని ఆదరించి వారికి చెప్పే మాటలు, ముఖ్యంగా మేడం డాక్టర్ రాజగోపాల్ సార్ సతీమణి గారు కూడా కృష్ణకుమారి మేడం ఆ పిల్లలతో మాట్లాడి వారి గురించి తెలుసుకొని ఆ తల్లిలకు వాళ్ళకి చెప్పడం, వారిని ఎంతో కూడా వారు సంతోషపరంగా ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి వారి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేటువంటిది కుటుంబాల్లో ఒక నూతన ఆశను పుట్టించారు. ఆ ఆశ క్రమంగా ఈరోజు BMT ప్రాసెస్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే దీనికి మార్గం ఉంది కనుక ఎవరైతే అర్హులైనటువంటి తలసేమియా చిన్నారులు ఉన్నారో వారందరికీ లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ ద్వారా మరి ఆ యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందటానికి కావాల్సినటువంటి ఖర్చులన్నీ కూడా కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్, చిల్డ్రన్స్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు, చాయిస్ ఫౌండేషన్ వారు ఈ విధంగా అనేక రకాలుగా ప్రాముఖ్యంగా కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ వారు ముందుకొచ్చి ఆ పిల్లల యొక్క జీవితాల్లో నూతన వెలుగులను నింపుతున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ఫండ్స్ సరిపోవు కనుక గవర్నమెంట్తో అంటే పబ్లిక్ రిలేషన్లో ఉన్నటువంటి
ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాదాపు ఏ నియోజకవర్గం అయినా కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పిల్లలకు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ మరియు ఎల్ఓసి ద్వారా వారికి అందించడానికి కూడా వారితో మాట్లాడి వారు కూడా అంగీకరించడం, ఇవన్నీ కూడా మారల్ సపోర్ట్ మాకు ఒక దారి చూపిస్తున్నారు. కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకటే కాదు, అనేక కుటుంబాలను ఒక ఆనందకరమైనటువంటి మార్గంలో నడుపుతున్నారన్నట్టు చెప్పడానికి అతిశయోక్తి లేదని మేము చెబుతున్నాము. ఎంతో గర్వపడుతున్నాము. వారి ద్వారా ఈ దినమున నా కుమార్తె కూడా బిఎంటీ ప్రాసెస్లో జరుగుతుంది. ఆ విషయంలో కూడా వారు సహకరిస్తున్నారు. అందుని బట్టి రాజా సార్కు కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత సహకరిస్తున్నటువంటి కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ ఇన్ని సంవత్సరాలుగా కొనసాగినట్లు ఇంకా ఫ్యూచర్లో కూడా అనేక మందికి అనేక జీవితాలను వెలిగిస్తూ కిన్నెరా ఇంకా ఆ పిల్లల్లోనే జీవిస్తుందని మేము భావిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో కిన్నెరా ఉందని మేము భావించి కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్కు మేము మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ రవికుమార్. కిన్నెరా మెమోరియల్ 25 సంవత్సరాలు జరుపుకునేందుకు చాలా సంతోషం ఉంది. వేదిక పెద్దలందరికీ నా నమస్కారం. కడపలోనే మా బాబుకు 6 నెలలుగా ఉండగానే తలసీమని తెలిసింది. అంటే కడపకి వెళ్ళి బ్లడ్ ఎక్కించుకుంటాకుంటున్నాం. నెలకు ఒకసారి ఎక్కించుకుంటాకుంటే రవి సారు సొసైటీకి పిలిచి అక్కడ కలిశాను రవి సార్ను. నేను రమణ సార్ దగ్గరికి మాట్లాడించాడు రాజా సార్ను. ఇద్దరితో మాట్లాడించి మాకు హెచ్ఎల్ పరీక్షలు చేయించారు. మా బాబుకు ఫుల్ మ్యాచ్ అయింది. మా పాపది లిటిల్ స్టార్ హాస్పిటల్లోనే వైద్యం చేసుకుంటున్నాం. రమణ సారే దగ్గర నుండి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. రాజా సారు మా బాబుకు కావాల్సినంత హాస్పిటల్ ఖర్చులంతా కిన్నెరా మెమోరియల్ ద్వారానే చూసుకుంటున్నాడు సారు. రాజా సార్కు ధన్యవాదాలు. నిన్న రమణ సారు కడపకు వచ్చేసి 6 నెలలకు ఒకసారి వచ్చి క్యాంపులో పిల్లలందరికీ చెకప్లు చేసి వాళ్ళు ఎలా ఉన్నారు ఏం కదా అని చూసుకుంటాగా 6 నెలలకు ఒకసారి వచ్చి రాజా సారు రమణ సారు వచ్చి పిల్లలందరినీ చెక్ చేసి ఎలా ఉండాలని పరిశీలన చేసిన తర్వాత లిటిల్ స్టార్కు పిలిపించాడు. వచ్చాక ఆ లిటిల్ స్టార్లోనే హాస్పిటల్లో వైద్యం తీసుకుంటా మా బాబుకు. కెమెరా ఇప్పుడు బాగున్నాడు. కింద మెమోరీ చెస్ట్ ధరగా రమణ సార్కు ధన్యవాదాలు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ నసర్. తర్వాత బ్రహ్మము వాళ్ళ అబ్బాయి ఉదయ్. సో ఈ ఉదయ్కి 2 సంవత్సరాల క్రితం ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ అయింది. దానివల్ల రికవర్ అయ్యి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. 6th క్లాస్ చదువుతుంది. 8 years బాయ్. వేదిక రాణించినందుకు పెద్దలందరికీ సర్వైవర్ స్టోరీ. సార్ మా అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది సార్. జరిగితే దానికి మనీ చాలా ఇబ్బందులు పడుతుంటే సార్ రాజేష్ సారే మనకు హెల్ప్ చేసి దానికి అనుగుణంగా ఏమేమి చేయాలనేది చెప్పారు సార్. ఇప్పుడు మా అబ్బాయి ఆరోగ్యవంతంగా ఉన్నాడు, బాగున్నాడు సార్. స్కూల్కి కూడా వెళ్తున్నాడు. కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇది అది చాలా సంతోషంగా ఉంది సార్ ఇట్లా చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. సో బ్రహ్మం ఈజ్ అన్ ఎలక్ట్రీషియన్, రైట్? యా. ఇటువంటి వాళ్ళందరికీ నిజంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఎంత ఆర్థిక సహాయం అవసరం అవుతుందో. ఆల్ ద బెస్ట్ ఉదయ్. ప్రముఖ కవి కొప్పర్తి వెంకటరమణ గారు, హీఈస్ విత్ అస్ టుడే. అలాగే వల్లభనేని అశ్విని కుమార్ కూడా ప్రముఖ రచయిత. ఆయన ప్రస్తుతం మిసిని అనే పత్రిక నడుపుతున్నారు. ఆ పత్రిక చదవండి మీరు, చాలా మంచి విలువలు, సాహిత్య విలువలు ఉన్న పత్రిక. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో రాధాకృష్ణమూర్తి గారు మనతో ఉన్నారు. రాధాకృష్ణమూర్తి గారు. ఇంకొక ప్రముఖ జర్నలిస్టు నరసింహారెడ్డి గారు, ఎంతో ఆప్తులు రాజాకి. నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్.
మనతో పాటు ఈరోజు ఈ మనోజ్ రూపానీ గారు, హూ ఈస్ రిప్రజెంటింగ్ తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ. హీ జస్ట్ వాంటెడ్ టు సే ఫ్యూ వర్డ్స్. ఈస్ హియర్. ప్లీజ్ సార్. A very good morning to everybody, esteemed dignitaries on the dais. I am one of the founder members of the Thalassemia and Sickle Cell Society, which was formed in 1998, and it has completed 28 years of service. We are purely related in doing service, giving free of cost, absolutely no charge is there. We are supporting about 4,700 children who are affected with thalassemia. And daily we have a transfusion of around 100, wherein we provide free blood, free transfusions, free food, free diagnostic tests. Absolutely not a rupee has to be charged with the patients, because we understand the problem of the child. I have been going through this with my son, who is about 31 years today, and since birth I have been supporting him, and we regularly, every 20 days we transfuse blood to him. And today he is an investment banker. He is doing good by the grace of God. And I have been associated with Raja sir and Dr. Ramna sir was our president, and still today for me he is our president. I have been also associated with Lakshmi Narayan sir. He has been a very inspiration to us, and he has been supporting our society for a very long time. We have been doing this service for the last 28 years, and I thank Raja sir also from the bottom of my heart for doing this for Kinnera Memorial also. Thank you so much, sir. థ్యాంక్ యూ. తర్వాత నేను ఈరోజు మనకి ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళని ఇన్వైట్ చేస్తాను మాట్లాడటానికి. వాళ్ళందరూ కూడా సమాజంలో చాలా ప్రముఖులు, పరిచయం అవసరం లేని వ్యక్తులు, అయినా కానీ పరిచయం చేయటం మా బాధ్యత. మానవజాతికి అత్యంత సవాలుగా నిలిచే క్యాన్సర్తో నిరంతరం పోరాడుతూ వేలాది జీవితాలను కాపాడిన వైద్యుడు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు. గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి 1979లో ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత 83లో జనరల్ సర్జరీ ఎంఎస్ కంప్లీట్ చేశారు. ప్రతిష్టాత్మకమైన అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి 88లో సర్జికల్ ఆంకాలజీలో పట్టభద్రులయ్యారు. తర్వాత విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్, హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు. భారతదేశంలోని అతిపెద్ద క్యాన్సర్ కేంద్రాల్లో ఒకటైన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్కి డైరెక్టర్గాను, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్గాను, అలాగే అపోలో జూబ్లీ హిల్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా సేవలు అందించారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జరీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషను, థైరాయిడెక్టమీ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలతో నిష్ణాతులైన వీరు గత 4 దశాబ్దాలుగా రోగులకు సేవలు అందిస్తూ అంకితభావంతో పనిచేస్తున్నారు. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారి తండ్రి గారు సింహాద్రి సత్యనారాయణ గారు 3 టర్మ్స్ మంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారి హయాంలోనూ తర్వాత. సో ఐ ఇన్వైట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు. నన్ను ఆహ్వానించిన మా రాజాకి, తర్వాత కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్కి ఇప్పుడు 25 సంవత్సరాలు నిండిన సందర్భంలో వచ్చిన విశిష్ట అతిథులు గౌరవనీయులు జాస్తి చలమేశ్వర్ గారు, లక్ష్మీనారాయణ గారు, మా రమణ. అందుకని RRR అంటాను. రాజా, రమణ, ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడని తెలిసింది, రవిప్రసాద్. మిస్టర్ అండ్ మిస్సెస్ రాజా అండ్ రవిప్రసాద్, మా రమణ. రమణ గురించి ఎంత ఎక్కువ చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే రమణని నేను 2000లో మేము అడిగాం, బసవతారకంలో కొంచెం చేసి పెట్టండి మధ్యాహ్నం నుంచి మాకు సాయం చేయమని అడిగాం. వెంటనే వచ్చాడు. ఎంత ఇచ్చేవాళ్ళో తెలుసండి? 10,000 రూపాయలు. హిమటో ఆంకాలజిస్టు పార్ట్ టైం సేవ చేసినందుకు జీతం 10,000 రూపాయలు ఇచ్చాం. ఎవరు రారు అసలు. 10,000 రూపాయలకి ఈకోలో హిమటో ఆంకాలజిస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ట్రస్ట్ హాస్పిటల్లో పనిచేయరు.
అందుకని అప్పటి నుంచి నాకు రమణకి రెండు మాట సాఫ్ట్నెస్ ఉంది థింగ్, తర్వాత పీడియాట్రిషియన్ కావాల్సింది జెంటిల్ హ్యాండ్లింగ్, అంటే చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. చాలామంది అంటారు పీడియాట్రిక్స్ ఈజ్ అ వెటర్నరీ స్పెషాలిటీ అని, ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు, ఏం బాధ చెప్పలేరు అనమాట. సో అందుకని మా రమణ అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి. అంటే 26 సంవత్సరాల క్రితం నేను చూసిన రమణ ఇప్పటికే మారలేదండి. సో చాలామంది పీడియాట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి చాలా నెగిటివ్ అప్రోచ్ ఉంది మా చిన్నప్పటి నుంచి, మేము చదువుకున్నప్పటి నుంచి. మా వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పారు ఆర్వీఆర్ అని, ఆయన మాకు టీచర్. మామూలుగా మేము హౌస్ సర్జన్ చేసినప్పుడు కూడా మాకు క్లాసులు చెప్పేవాడు. అసలు ఇంట్రావెనస్ ఎలా పెట్టాలనేది నేర్పింది మాకు వెంకటేశ్వరరావు గారే. అట్లా చైల్డ్లో ఇంట్రావెనస్ ఇంజెక్షన్ ఎట్లా ఇవ్వాలి అని హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరో ఎంబీబీఎస్ చదివే వాళ్ళు హౌస్ సర్జన్ చేయట్లేదండి, నెక్స్ట్ ఎంసెట్ చదువుకుంటున్నారు. ఎందుకంటే అది ప్రపంచం అలా ఉంది, సీట్ రాకపోతే ఏం చేయలేమని ఎంసెట్ చదువుకుంటున్నారు. వెంకటేశ్వరరావు గారిని చూసిన తర్వాత చాలామంది మా క్లాస్మేట్స్, దుర్గాప్రసాద్ అని విజయవాడలో పీడీ అంటారు ఆయన, చిన్నారి హాస్పిటల్లో ఉంది, వీళ్ళందరూ కూడా వెంకటేశ్వరరావు గారి ఇన్స్పిరేషన్తోనే ఈ పీడియాట్రిషియన్స్ అవ్వటం. వాళ్ళు కూడా గొప్ప సేవలు అందించారు, ఆ ఏరియాకి బాగా చదువుకుని గొప్ప సేవలు అందించారు. ఈ కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ పెట్టినప్పుడు రాజా నుంచి విన్నప్పుడు నేను అనుకున్నాను, మనకున్న ఫైనాన్షియల్ డిసిషన్, మేమందరం పెద్ద ఉన్నవాళ్ళు ఏం కాదు, ఏదో వ్యవసాయదారులు వచ్చిన కొద్ది గొప్ప పొలం మీద, అవును కదా. అంకుల్ కూడా ఏమి పెద్ద గొప్పగా, ఆయన గొప్ప అడ్వకేట్ అని విజయవాడలో పేరే కానీ డబ్బులు ఏమి సంపాదించలేదు. నాకు తెలిసినంత వరకు ఒక ఇల్లు ఒకటే కొనుక్కున్నారు పాపం. ఆయనకున్న వామపక్ష భావజాలంతో మీరందరూ అడగవచ్చు, ప్రతి కేసు చేసేవాళ్ళు. సో ఇద్దరు, మా ఫాదర్ని వాళ్ళ ఫాదర్ని అనేవాళ్ళు హౌస్ఫుల్ కలెక్షన్ మిల్ అని, అంటే ఎప్పుడు క్లయింట్లు ఉండేవాళ్ళు అంట, అసలు ఖాళీ ఉండేవి కాదంట, కలెక్షన్ మాత్రం మిల్. అందరికీ ఒక పక్కన ఈయన కమ్యూనిస్ట్ కేసులన్నీ ఆయన చేస్తే, యువతల పక్కన ఫ్రీ కేసులన్నీ ఈయన చేసేవాళ్ళు. సో వీళ్ళిద్దరికీ విపరీతంగా ఉండే. మా మధ్యలో ఇంకొక ఆయన ఉండేవారు, ఆయన తక్కువ కేసులండి చాలా డబ్బులు వచ్చేది. ఎప్పుడన్నా మా ఫాదర్కి కానీ వాళ్ళ వెంకటేశ్వర అంకుల్ గారు కానీ అవసరం వచ్చినప్పుడు మా ఫాదర్ అప్పు తీసుకునేవాళ్ళు ఆయన దగ్గర, ఎందుకంటే ఈయన దగ్గర ఇప్పుడు డబ్బులు ఉండేవి కాదు. సో వెంటనే వెళ్ళి, నువ్వు నాకు డబ్బులు పంపించమంటే, నీకు అసలు బుద్ధి ఉందా, ఇంట్లో 1000 రూపాయలైనా పెట్టకుండా ఏం పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాయని తిట్టేవాళ్ళు. అలా వీళ్ళ ముగ్గురికి అరమరికలు లేవు అప్పుడు. 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఎవరిని అడిగినా తీసుకుని ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎనీ ప్రొఫెషన్, ఎనీ లైఫ్ స్టైల్. వీళ్ళకి ఏంటంటే ఒకళ్ళకి ఒక కష్టం వచ్చినా, ఒకళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా, ఆ రోజుల్లో అడ్వకేట్స్ అనేది ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ. అడ్వకేట్స్ అంటే భయపడే రోజులు. వాళ్ళు చూసి, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ చూసి చాలామంది, ఇంక్లూడింగ్ పొలిటీషియన్ కూడా, అప్పుడు మా పక్కన పొలిటీషియన్ మంత్రి, ఆయన కూడా కాంగ్రెస్ మంత్రి, ఆయన కూడా భయపడిపోయారు, అమ్మ ఈ ముగ్గురు అడ్వకేట్లు, 2 అడ్వకేట్లు జోలికి వెళ్ళకూడదని. సో ఇది వాళ్ళ స్ట్రెంగ్త్ అనమాట. ఆయన బ్యాక్గ్రౌండే, అంటే మా రవీంద్ర అంకుల్ బ్యాక్గ్రౌండే దీనికి కారణం. రాజా ఒక ఇన్స్ట్రుమెంటల్. ఆయన, నా ఉద్దేశం, మా రవీంద్ర అంకుల్ బ్యాక్గ్రౌండ్ రాజాకి వచ్చి ఉంటుంది. ఇద్దరున్న రాజా, చిన్ని అని. చిన్ని చిన్నప్పటి నుంచి వెరీ సాఫ్ట్, వీళ్ళ తమ్ముడు అనమాట అండి, చాలా సాఫ్ట్ స్పోకెన్, చాలా మెతక మనిషి. మా రాజా చిన్నప్పటి నుంచి కొద్ది గొప్ప ఫాదర్ నుంచి కొంచెం ఎక్వైర్ చేసుకున్నారు, అందుకనే రాజా వల్లనే ఇది అయింది. సో దానికి తోడు మా రమణ జాయిన్ అయ్యాడు. రమణ గురించి నేను చెప్పాను కదా, ఎంత గొప్ప మనిషి, అంత తక్కువగా మాట్లాడితే మంచిది మనం. వీళ్ళిద్దరూ కలిసి, అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మూవారు ఆయన ఇప్పుడు ఉన్నారని తెలిసింది. సో అందుకని ఈ రోజున నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే we have very great memories with Ravindra uncle and their family, each and every one from the beginning. Of course, when they got married and went to the US, we don't have that much contacts with their family, but I have an excellent rapport with them, with the uncle and auntie and all the children. And the small fellow, Chinni, used to sit on our wall. We have separate single wall, parapet wall. Sit on the wall and call my mother. So his mother is calling him. I still remember the lovable memories with the family
ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు మా ఫాదర్ చెప్పేవాళ్ళు ఎరుకు పిడికేట్ ధనం అని. అంటే ఇఫ్ యు నో సంబడి ఇట్ ఈస్ ఈక్వల్ టు హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్ అని. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆల్ దీస్ పీపుల్ she will help people coming from outside. So a lot of people come from my villages. They ask not for our cancer problem. They ask for some cardiac opinion. They ask for some pediatric opinion. And they say where to go and when to go. This is what we can do from our side. So we should never reject any person coming from our roots. So and try to help them as much as we can. So that is the ultimate motto of a human being, and Raja is a superhuman being, and wish them all the best for next 50 to 100 years, and wish you all the best, Raja. థ్యాంక్ యూ డాక్టర్. సంపాదించిన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. అది రాజకీయాల వల్ల కాదు, సినిమాల వల్ల కాదు, నిర్భయంగా నిజాయితీగా దేశ సేవ చేసిన కారణంగా ఈరోజు లక్ష్మీనారాయణ గారు మనతో ఉండటం చాలా గర్వకారణం. అందరూ ఆయన్ని జేడి లక్ష్మీనారాయణ అంటారు. ఇందాక కూడా డాక్టర్ గారు పరిచయం చేస్తారు జేడి లక్ష్మీనారాయణ గారు అంటే దాన్ని ఇంటి పేరుగా మారిపోయింది. వివి లక్ష్మీనారాయణ గారు, పూర్తి పేరు వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారు. 1965లో బోర్న్ ఇన్ కడప. తర్వాత వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసిన తర్వాత ఐఐటి మెడ్రాస్ నుంచి ఎంటెక్ డిగ్రీ తీసుకున్నారు. 1990 బ్యాచ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో అగ్రస్థానం సంపాదించి మహారాష్ట్ర క్యాడర్లో భారత పోలీస్ సర్వీస్లో చేరారు. 2006-2013 మధ్యలో ఈ సిబిఐలో మీకు తెలిసి ఆల్ హై ప్రొఫైల్ కేసెస్, సత్యం కంప్యూటర్స్ స్కాము, ఓబులోపురం మైనింగ్ కంపెనీ స్కాము, ఎంఆర్ ప్రాపర్టీసు, సో ఇది ఈ ఆస్తుల అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులో సంచలనాత్మకమైన దర్యాప్తులన్నీ కూడా ఆయన నిర్వహించారు. ఇవన్నీ కూడా ఆయన సంస్థాగత నిజాయితీకి చిహ్నంగా నిలబెట్టాయి. సార్ వి వెల్కమ్ లక్ష్మీనారాయణ గారు. సింహాద్రి చంద్రశేఖర్ గారు, రమణ గారు, రాజా గారు మా మిత్రుడు పార్థసారథి అని ఆయన ద్వారా నాకు పరిచయం. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేసినప్పుడు నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. తద్వారా కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ గురించి తెలుసుకోవడం, వారి యాక్టివిటీస్, తర్వాత సమాజానికి వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిసి చాలా సంతోషం. 25 సంవత్సరాల రజతోత్సవాన్ని జరుపుకుంటున్న కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ ఫౌండేషన్కి అభినందనలు తెలియజేస్తూ, సాధారణంగా సానుభూతి, సహానుభూతి అని రెండు ఉంటాయి. సానుభూతి అంటే జాలిపడి చేయడం, సహానుభూతి అంటే మన సమస్య అనుకొని మనం చేయడం. ఎప్పుడైతే సహానుభూతితో మనం పనిచేస్తామో ఆ పనులు ఏవైతే ఉంటాయో అవి సమాజంలో శాశ్వతంగా ఉండిపోతాయి. ఇప్పుడు కిన్నెరా మెమోరియల్ ట్రస్ట్ అన్నది సానుభూతితో చేయట్లేదు, వాళ్ళు సహానుభూతితో చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి కిన్నెర వెళ్ళిపోవడం వల్ల ఇటువంటి బాధ సమాజంలో ఎవరికి ఉండకూడదన్న సహానుభూతితో చేస్తున్న ఈ కార్యక్రమాలకి రాజా గారికి మరియు కృష్ణకుమారి గారికి ముఖ్యంగా మనం అభినందనలు తెలియజేయాలి. సహానుభూతితో చేసిన కొన్ని విషయాలు మీకు చెబుతాను. ఎందుకంటే శోకంలో ఉన్నప్పుడు వచ్చిన బాధను మనం ఏ విధంగా తట్టుకోవాలన్న ఉదాహరణలు ఒక 2-3 చెబుతాను. ఎందుకంటే మెమోరియల్ ట్రస్ట్ గురించి, అనుభవాల గురించి అందరూ చెప్పారు. మనకు రామాయణం కూడా శోకం నుంచే మొదలైంది. శోకంలో ఉన్న ఒక వ్యక్తి పరివర్తన ద్వారా రామాయణం మనకందరికీ కూడా దొరికింది. మీరు చూసుకుంటే ఇప్పుడే మా డాక్టర్ రూపాని గారు మాట్లాడారు. నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు రత్నావళి గారు అని మా ఇంటికి రావడం జరిగింది. ఆవిడ ఒక కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడానికి వస్తే, ఏం సమస్య అమ్మా అంటే, వాళ్ళ అబ్బాయికి తలసీమియా ప్రాబ్లంతో వాళ్ళ అబ్బాయి బాధపడుతున్నాడు. అప్పుడు తలసీమియా గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి అని అడిగితే ఆవిడ ఏమన్నారంటే, మాకు బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు దొరికితే బాగుంటుంది సార్ అని రిక్వెస్ట్ చేస్తే, హైదరాబాద్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కరెస్పాండెంట్స్ అంతా మా ఇంటికి పిలిచి ఒక షెడ్యూల్ ఒకటి ఏర్పాటు చేశాం. ప్రతి 15 రోజులకి ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయాలి. సో ఆ విధంగా ఒక తాత్కాలికమైన ఉపశమనం అక్కడ చేయడం జరిగింది.
ఆ తర్వాత తలసీమియా సికిల్ సెల్ వాళ్ళ హాస్పిటల్ చెత్త బజార్లో ఉండేది, ఓల్డ్ సిటీలో. అక్కడికి వెళ్ళి విజిట్ చేసి సమాజంలో మంచి పని చేద్దామంటే దాతలు చాలామంది దొరుకుతారు మనకు. అలా దొరికిన వారు మా రామరాజు గారు, వసుధా ఫౌండేషన్. ఆయన్ని తీసుకువెళ్ళాను అక్కడికి. తీసుకువెళ్తే ఆయన ఆన్ ది స్పాట్ నేను ₹1 కోటి ఇస్తానని చెప్పారు ఆయన. అప్పుడు మొదలైంది ఈ తలసీమియా సికిల్ సెల్ యొక్క ప్రస్థానం. ఇప్పుడు చూస్తే మీకు కాటేదాన్లో ఒక మంచి పెద్ద హాస్పిటల్ ఉంది, రూపాని గారు ఇప్పుడే మాట్లాడారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ పిల్లలు ప్రతి 15-20 రోజులకి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో చేయించుకుంటూ చాలా ప్రశాంతంగా నిద్రపోతుంటారు ఆ పిల్లలు. కానీ వాళ్ళ బాధ ఎలా ఉంటుంది, వాళ్ళ అమ్మా నాన్నల బాధ ఉంటుందని తెలుసుకొని వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇంటి నుంచి ప్రతి 15 రోజులకి ఒకసారి ఇక్కడికి రావాలంటే ఆర్టీసీలో మేము ఛార్జెస్ పెట్టుకోవాలి. దానితో ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఛార్జెస్ ఫ్రీగా ఇచ్చేటట్టు, ఆ తరువాత తలసీమియా అన్న వ్యాధిని ఆరోగ్యశ్రీలో కూడా ఇంక్లూడ్ చేయించడం జరిగింది. సో ఆ విధంగా ఈ తలసీమియా సికిల్ సెల్ అన్న దాంతో నా ప్రయాణం అలా మొదలైందనమాట. కాబట్టి ఈరోజు ఆయన చెప్పినట్టు 4700 మంది పిల్లలు అక్కడికి వస్తుంటారు. కాబట్టి ఆ విధంగా సహానుభూతితో పనిచేసిన రత్నావళి గారు ఒక గొప్ప ఉదాహరణ. సుమన్ జైన్ గారు, అగర్వాల్ గారు, తర్వాత రూపాని గారు, వీరందరూ, రమణ గారు, వీరందరూ కలిసి ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుందన్నది ఒక ఉదాహరణ. ఆ తర్వాత నాకు బాధల్లో ఉంటూ కూడా ఆ బాధను తట్టుకుంటూ మనం సమాజానికి ఎలా ఉపయోగపడగలమో అన్న ఇంకొక వ్యక్తి నేను చేసిన వ్యక్తి డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారు. ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఎయిర్ ఇండియా కనిష్క ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు టెర్రరిస్టుల యొక్క బాంబింగ్ వల్ల ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. కానీ ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి కాకినాడలో ఫౌండేషన్ పెట్టి ఈరోజు ఎన్నో ఐ సర్జరీస్, తర్వాత స్కూలు, ఇవన్నీ కూడా ఆయన చేస్తుంటారు. ఆయనకు మొన్నే పద్మశ్రీ కూడా వచ్చింది ఆయనకి. అంటే నేను ఎందుకు ఉదాహరణ ఇస్తున్నానంటే సహానుభూతి ఎలా ఉంటుందని చూపించే ఒక అద్భుతమైన ప్రయోగం. ఇంకొక వ్యక్తి నేను చూసిన సహానుభూతితో చేసే ఇంకొక వ్యక్తి పిఎస్ఎస్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. మీకు ఎప్పుడైనా కూకట్పల్లిలో వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. కూకట్పల్లిలో ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ని ఏం చేశాడంటే అతను ఒక హాస్టల్గా మార్చాడు. ఆ హాస్టల్ చుట్టూ చిన్న రూమ్స్ కట్టి ఆ వాటర్ ట్యాంక్ చుట్టూ 10వ తరగతి చదువుతున్న అమ్మాయిలందరికీ కూడా అక్కడ సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పి వాళ్ళందరినీ పాలిటెక్ ఎగ్జామినేషన్ రాయించి పాలిటెక్నిక్ పాస్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇంజనీరింగ్లో ప్రవేశం చేసి సుమారుగా 170 మంది అమ్మాయిలను ఈరోజు గొప్ప గొప్ప సంస్థలలో అతను ఉద్యోగాలు ఇప్పించాడు. ఆయన పేరు శ్రీనివాస్ గారు. ఆయనలో చూసిన ఇంకొక గొప్ప గుణం ఏంటంటే, నాకు పిల్లలుంటే ఈ పిల్లల మీద నేను సహానుభూతి చూపించలేనని ఆయన 2 ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ వ్యక్తి. ఇది సమాజంలో ఇలా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి ఆ విధమైన సహానుభూతితో పనిచేస్తున్న వారందరికీ కూడా, ముఖ్యంగా రాజా గారు, కృష్ణకుమారి గారు, తర్వాత మా కిన్నెర మెమోరియల్ ట్రస్ట్ ఏదైతే వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూడాలన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం. ఇందాకే రమణ గారితో మాట్లాడుతున్నారు, ఇప్పుడు వచ్చిన రవి కానీ నరసింహులు కానీ వారందరూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఇది మన మేనరికాల్లో చేసుకోవడం వల్ల ప్రధానంగా వచ్చే సమస్య ఇది. ఆ తర్వాత దీనికి ఒక టెస్ట్ కూడా ఉంది. కాబట్టి నేను రాజకీయ నాయకులకు ఎప్పుడు చెబుతుంటాను ఏంటంటే, మీరు ప్రకటించే ఫ్రీబీల్లో ఈ టెస్ట్ కూడా మేము ఫ్రీగా చేయిస్తామని అది ఫ్రీబీ ఇవ్వండి. దానివల్ల ఏమిటంటే సమాజం బాగుపడుతుంది. సో ఆ విధమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని, క్రమక్రమంగా ఈ తలసీమియా అన్నదాన్ని సమాజం నుంచి ఎలా తీసివేయాలి అన్న దాని గురించి కూడా ఆలోచించాలి. చికిత్స అందించడం ఒకటి, ఆ సమస్యనే తొలగించడం ఒకటి, ఈ రెండు కూడా మనం చేయగలిగితే, సో కిన్నెర మెమోరియల్ ట్రస్ట్ వారు భావి కాలంలో ఈ విషయం పట్ల కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, మనం జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేస్తున్నాం కానీ వాళ్ళ బ్లడ్ గ్రూపులు మ్యాచ్ చేసి చేయట్లేదు మనం. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ కూడా మనం తీసుకురాగలిగితే సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నది ఒక ప్రతిపాదన చేస్తూ, ఇటువంటి చక్కని కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు రాజా గారికి, కృష్ణకుమారి గారికి, మరియు ముఖ్యంగా రమణ గారిని, చాలా రోజుల తర్వాత జస్టిస్ చలమేశ్వర్ గారిని మరియు సింహాద్రి చంద్రశేఖర్ గారిని కూడా కలిసే అవకాశం దొరికింది. కాబట్టి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. జై హింద్.
ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి అసాధారణ న్యాయమూర్తి, భారత రాజ్యాంగ న్యాయ సాంప్రదాయానికి నిజమైన ప్రతినిధి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు 1953లో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో జన్మించారు. చెన్నైలోని లయోలా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 76లో న్యాయస్థానంలో పట్టభద్రులయ్యారు. ప్రభుత్వ న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి గౌహతి మరియు కేరళ హైకోర్టులకి చీఫ్ జస్టిస్గా పనిచేసిన తర్వాత 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూన్ 2018లో సుప్రీంకోర్టులో 2వ అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో సెక్షన్ 66A రద్దుకి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చి భారతీయుల డిజిటల్ స్వేచ్ఛకు రక్షణ కల్పించారు. అలాగే ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ కేసులో న్యాయ వ్యవస్థలో జవాబుదారీదనం కోసం చేసిన ఆయన భిన్నాభిప్రాయం ఇప్పటికీ కూడా చర్చనీయాంశంగా ఉంది. సూత్రాలను సౌలభ్యానికి మించి పౌరుడిని వ్యవస్థకు మించి నిలబెట్టిన న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ గారు తెలుగు గడ్డకి చాలా గర్వకారణమైన వ్యక్తి. వీఆర్ రియల్లీ ఆనర్డ్ టు హ్యావ్ హిమ్ టుడే విత్ అస్. జస్టిస్ చలమేశ్వర్ గారు. నాకు అదృష్టం లేదు, ఎందుకంటే వేదికను అలంకరించిన వాళ్ళందరూ వయస్సు రీత్యా నాకంటే చిన్నవాళ్ళు. బహుశా ఈ సభలోనే నాకంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. కాబట్టి సభకి నమస్కారం. చంద్రశేఖర్ గారు, రాజా వారి చిన్ననాటి సాన్నిధ్యాన్ని గురించి, ఆ ముచ్చట్ల గురించి కొంత పంచుకున్నారు మనతో. చంద్రశేఖర్ గారి తండ్రి సత్యనారాయణ గారు, రాజా తండ్రి రవీంద్రరావు గారు, మా నాన్నగారు, మరి కొంతమంది మన ప్రస్తుతం వీరందరూ బందర్లో ప్రాక్టీస్. ఆ రోజుల్లో మేమందరూ బందర్ అని పిలిచేవాళ్ళండి. ఇప్పుడు అన్ని పేర్లు మారిపోయినాయి. మచిలీపట్నం. నా చిన్నప్పుడు బందరు బెదవాడనే ఉండేది బస్సు మీద బోర్డు. ఇప్పుడంతా మార్పులు వచ్చినాయి. బందర్లో ప్రాక్టీస్ చేశారు టు స్టార్ట్ విత్. 1961, 62 సరిగ్గా సంవత్సరం గుర్తులేదు. ఒక కోర్టు, దివి తాలూకాకు సంబంధించిన కోర్టు అవనగడ్డకు షిఫ్ట్ అయింది. అప్పుడు బందర్లో ప్రాక్టీస్ చేస్తున్న కొంతమంది లాయర్లు ప్రాథమికంగా దివి తాలూకా, అప్పటి దివి తాలూకాకు సంబంధించిన వాళ్ళు, అంటే ఈ ముగ్గురు, రవీంద్రరావు గారు, సత్యనారాయణ గారు, మా నాన్నగారు, వీరితో పాటు మరికొందరు, వీళ్ళందరూ వెళ్ళి అవనగడ్డలో ప్రాక్టీస్ పెట్టారు. తర్వాత కొద్ది రోజులుగా మా నాన్నగారు ప్రాక్టీస్ మానేశారు. అది వేరే కథ అనుకోండి, కారణాలు అనవసరం అప్పుడు. అట్లా రవీంద్రరావు గారితో, చంద్రశేఖరరావు గారితో వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా చిన్నప్పటి నుంచి చంద్రశేఖర్ గారు, రాజా నాకంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి అంత బందరు రోజులు గుర్తుండి ఉండకపోవచ్చు. బహుశా పుట్టారో లేదో, పుట్టినా 3-4 ఏళ్ళు ఉంటాం. రాజా చంద్రశేఖర్ గారు మీకంతా 4 ఏళ్ళ. సో అట్లా ఒక 60 సంవత్సరాలు పైబడిన అనుబంధం ఈ 2 కుటుంబాలతోనూ. లక్ష్మణ్ గారితో నాకు గత 10 ఏళ్ళుగానే పరిచయం, అంతకుముందు నాకు పరిచయం లేదు. రమణ అన్నయ్య అని పిలిచే కొంతమందిలో రమణ ఒకడు నాకు. అది ఎందుకంటే రమణ క్లాస్మేట్ కదా, నాకు కజన్. అందువల్ల రమణ నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. స్ట్రిక్ట్గా మాట్లాడితేనండి రమణ బ్రదర్లో అవ్వాలి నాకు. మా మేనత్త గారు దండమూడి వారి కోడలు కాబట్టి దండమూరి వాళ్ళు మాకు బహుమరుదులు అవ్వాలి. బట్ రమణ వరుస నడిచి అన్న అనిపిస్తున్నాడు. వ్యక్తిగతమైన విషయాలు పక్కన పెట్టేద్దాం.
లక్ష్మణ్ గారు మాట్లాడుతూ రామాయణాన్ని గురించి ప్రస్తావించారు కాబట్టి రామాయణంలోంచి ఒక్క మాట చెప్తాను. రామాయణంలో ఒక వృత్తాంతం ఉంటుంది. రాముడు రాజు అయిన తర్వాత రావణాసురుడిని చంపేసి వచ్చి రాజు అయిన తర్వాత ఒకరోజు రాత్రి ఎవరో వచ్చి అగంతకుడు గంట కొడతాడు. ఆ గంట అంటే పాత రోజుల్లో ఏదో ఉండేదంట. ఇప్పుడు మనం కోర్టుకు పోయి పిటిషన్ వేసినట్టుగా నాకు న్యాయం జరగట్లేదు, న్యాయం కావాలని చెప్పి రాజుగారికి చెప్పుకోవడానికి. ఎందుకంటే ఆ రోజుల్లో జడ్జీలు వేరే ఉండేవారు కదా, రాజుగారే ఇది కూడా ఈ ఉద్యోగం కూడా చేసేవాడు. గంట కొడితే రాముడు లేచి వచ్చి ఎవరు నువ్వు, ఏమిటైంది అని అడుగుతాడు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు నుంచుని నాకు అన్యాయం జరిగింది అంటే, ఏం జరిగిందంటే నా కొడుకు 5 ఏళ్ల వాడు చచ్చిపోయాడు అంటే అన్నీ చెబుతాడు. అక్కడ ఏం చెబుతాడంటే, ఏ మనిషికైనా తను బతికుండగా తన కన్న పిల్లలు పోవటాన్ని మించిన దుఃఖం. ఇప్పుడు మనకేదో ఉద్యోగం రాలేదు, ప్రమోషన్ రాలేదు, మంత్రి అవ్వలేదు, చీఫ్ మినిస్టర్ అవ్వలేదు, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి అవ్వలేదు, ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్న కష్టాలు. లేకపోతే డబ్బులు రాలేదు, లాటరీ రాలేదు, ఇవన్నీ సహజంగా వచ్చే కష్టాలు వేరే. ఇటువంటివి ఇంతకు మించిన కష్టం ఏమీ లేదు, ఆ కష్టం నాకు వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే సరే చెప్తాడు. రాజు అధర్మవర్తనుడైతే ఇటువంటి విపరీతాలు జరుగుతాయి, పెద్దవాళ్ళు ఉండగా చిన్నపిల్లలు పోతారు, ఇక తర్వాత ఏదో ఉంటుంది. ఆ కథంతా మనకు అప్రస్తుతం. ఇప్పుడు మనకి ఈ సందర్భంగా ఈ కెనరా ఫౌండేషన్ మీటింగ్లో మనకు తెలియాల్సింది ఏంటంటే, అది ఆ కష్టం పడ్డవాడికి తప్పితే మిగతా వాళ్ళకి ఎంత సానుభూతి, సహానుభూతి, అదే పొలిటిక్ వేరియేషన్స్ అండ్ సానుభూతి అనే మాట మనం పుట్టించాము సార్. సహానుభూతి ఒరిజినల్, దాన్ని అలా తయారు చేసాము మనం. ఈ సహానుభూతిని గురించి ఒక చిన్న కథ, అది కూడా చెప్తాను. మహారాష్ట్రలో జ్ఞానదేవ్ అని ఒక గొప్ప సెయింట్ ఉండేవాడు. ఆయన గురించి ఒక కథ ఉంటుంది. ఆయన అందరు మహాత్ములాగానే ఆయన కూడా జీవరాశులన్నీ ఒకటి, వీటన్నిటిలో ఉన్న ఆత్మ, మనం ఆత్మను నమ్ముతామా లేదా, రవీంద్రరావు గారు కమ్యూనిస్ట్ కావద్దండి మనకి, కథగా చెప్పుకుందాం. ఐఎమ్ సారీ డాక్టర్, యూ ఫాలో తెలుగు? ఓకే. అయితే ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. అట్లా చెబుతూ ఉంటే ఎవడో నాలాంటి కొంచెం అనుమానాలు ఎక్కువ మనుషులు ఉంటారు. అంటే అన్ని జీవుల్లోనూ, అన్ని జీవరాశుల్లోనూ ఉన్న ఆత్మ ఒకటేనా, రోడ్డు మీద దున్నపోతూ పోతుంది, దాంట్లో ఉండేది నువ్వు ఒకటేనా అని అడుగుతాడు. అంటే జ్ఞానదేవ్ ఒకటేనంటాడు. ఈయన ఈ మాట అంటుండగా దున్నపోతు తోలేవాడు కొరడా పెట్టి దానికి ఏదో అది నడవట్లేదని చెప్పి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. గోడు సరిగ్గా నడవకపోతే కర్రబెట్టు, తాటికమ్మ పెట్టు, ఏదో పెట్టు ఒక అభ్యాస్తారు. వాడు ఈ సరిగ్గా ఈ డిస్కషన్ జరుగుతుండగా తాటికమ్మ పెట్టి కొడతాడు, దాన్ని కర్ర పెట్టి దున్నపోతుంది. గట్టిగా కొడితే ఒక్కసారి జ్ఞానదేవ్ అబ్బా అంటాడు. వీపు మీద వాత తేలిపోతుంది. ఆ దున్నపోతు మీద పడ్డ వాత జ్ఞానదేవ్ వీపు మీద కనిపిస్తుంది. సానుభూతి అంటే గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆ బాధ అనుభవించటం. అందరూ మాట్లాడతాం, ఏదో కొంత ఉంటుంది, కొంత ఎమోషనల్, ఇది ఏదో మన స్నేహితుడికో తెలిసిన వాడికో కష్టం వచ్చింది, అయ్యో, అదే దాన్ని లక్ష్మణ్ గారు కొంచెం వాడుక భాషలో సానుభూతి అన్నారు. రియల్గా బాధ అనుభవించడం మన వల్ల కాదండి. అది ఏ బాధ అయినా సరే, ఇది ఒకటే కాదు, ఏ రకమైన కష్టమైనా అంత ఇంటెన్స్ దుఃఖం అనుభవించేవాడికి తెలుస్తుంది. అయితే అది కొంతవరకు దగ్గరగా అనుభవించలేకపోయినా కొంచెం దాన్ని ఒక రకంగా గుర్తించగలిగి వాళ్ళు కొందరు ఉంటారు. ఆ బాధ పడిన తరువాత జీవితాంతం ఆ బాధను గుర్తుపెట్టుకుని కష్టపడి కూలిపోయి ఏదో అయ్యేది మామూలు మనుషులు చేసే పని. ధీరోదాత్తులు ఉంటారు. మనం ఈ కష్టం పడ్డాం, ఇటువంటి కష్టం మరొకడికి వస్తే రాకుండా ఉండడానికి మనం ఏమన్నా చేయగలమా, ఒకడు ఎవరికన్నా వస్తే దాన్ని ఏదన్నా నివారించడానికి ప్రయత్నం చేయగలమా అని ఆలోచించేవాళ్ళు కొంచెం
హీరోలు ఉంటారండి. హీరోలు అంటే మనం సినిమాలో చూసే 50 మందిని చంపేసే హీరోల గురించి మాట్లాడలేదు నేను. తోటివాడి కష్టాన్ని గురించి ఆలోచించి దాన్ని నివారించడానికి అదేదో ఎక్కడో చెప్తారు, ఈశ్వరుడు అంటే ఎవరంటే మరొకటి కష్టం ఆపగలిగిన వాడు ఎవడైనా ఈశ్వరుడే అన్నారు. ఈశ్వరుడు అంటే నెత్తి మీద ఏదో పాము ఉంటుంది, చంద్రుడు ఉంటాడు, అదే అవ్వక్కర్లేదండి. ఇంకొకటి కష్టం దుఃఖం ఆపగలిగిన వాడు ఎవడైనా ఈశ్వరుడే అని ఎక్కడో చదివాను, ఎవరో చెప్పగా విన్నాను. అట్లా అటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు ఈ కెనరా ఫౌండేషన్ స్థాపించిన రాజాకు సహకరించిన మిత్రులు, సహకరిస్తున్న మిత్రులు, దాతలు, వీరందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మరొకటి కష్టాన్ని ఎంతో కొంత, దానికి కారణం ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వచ్చిన దుఃఖం, దాని ద్వారా వచ్చిన ఈ అనుభూతి ఏదన్నా కానివ్వండి, వాళ్ళ దుఃఖంతో వాళ్ళు కుంగిపోకుండా 10 మందికి ఏదో రకంగా ఈ దుఃఖాన్ని రాకుండానో వస్తే దాన్ని తగ్గించడానికో ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. రాజా మాట్లాడుతూ ఉన్నారు, నాన్నగారు చెప్పారు మనం 10 మందికి ఉపయోగపడాలి అనేది. సహజం రవీంద్రరావు గారిని గురించి, ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం విజయవాడలో, 10 ఏళ్ళు సుమారుగా, 10వ 9వ గుర్తులేదు నాకు, సభ జరిగింది రవీంద్రరావు గారి స్మారకార్థం. అందులో ఒక ఆయన మాట్లాడుతూ, జిల్లా జడ్జి గారు, కన్యాశుల్కం నాటకంలో సౌజన్యరావు పంతులను ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ రవీంద్రరావు గారిని చూస్తే సౌజన్యరావు పంతులు ఎట్లా ఉంటాడు అనేది మనం వేరే చూడక్కర్లేదు, వేరే వెతుక్కోక్కర్లేదు అని ఒక ఆయన అన్నాడు. ఎందుకు గుర్తు చేసుకున్నానంటే, ఆ సౌజన్యం అనేది నిజంగానే రవీంద్రరావు గారి దగ్గర పూర్తిగా ఉండే. పరుషంగా అవడానికి కొంచెం వామపక్ష భావాలున్నా అంత సౌమ్యంగా ఉండటం అందరి వల్ల అయ్యే పని కాదు. రవీంద్రరావు గారికి ఆ లక్షణం ఉంది. అదే పిల్లలకి అదృష్టవశాత్తు, ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళని చూసి అబ్బాయి ఇట్లా ఉండకూడదు, మనం ఇట్లా ఉంటే సుఖం లేదని చెప్పి మారిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. రాజే అటు ఆలోచన రానివ్వలేదు. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న ప్రపంచంలో చెప్తున్నారు కదా, తమ్ముడు రమణ 10,000 రూపాయలకి చేశాడు అని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. మొన్నే జనవరిలో నాకు ఏదో చిన్న సుస్థి చేసి న్యూమోనియా వచ్చి హాస్పిటల్లో ఉన్నాను 4 రోజులు. చాలామంది మిత్రులు చూడడానికి వచ్చారు. ఒక యంగ్ డాక్టర్, నా కొడుకు ఫ్రెండ్, అతను వచ్చి మామూలు కాలక్షేపం కబుర్లు నన్ను ఎంటర్టైన్ చేయడానికి, బెడ్ మీద ఉన్నాను కదా, ఎంటర్టైన్ చేయడానికి కబుర్లు చెప్తూ ఉంటే చెప్తున్నాను, రోజులంతా మారిపోయిన అంకుల్, వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయింది అని ఆయనకి తెలిసిన ఒక మిత్రుడు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన కుర్రవాడి మిత్రుడు ఒక ఆయన, పల్మనాలజిస్ట్, పేరు ఏమిటో అనవసరం, పేరు గుర్తు లేదు, అనవసరం కూడాను, ఏదో పెద్ద హాస్పిటల్లో మంత్లీ పే ఐ బిలీవ్ ఇస్ 50 lakhs. మీకు తెలిసి ఉండాలి, పేర్లు గురించి మాట్లాడలేదు, స్కేల్ ఆఫ్ పేమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. మంత్లీ పే, ఆ తర్వాత మనం మాట్లాడవలసింది చాలా తక్కువ ఉంటుంది. దాన్ని ఆ రకమైనటువంటి ఆర్థికమైన వెసులుబాటు ఉన్న వాళ్ళు సరే ఏదో పోయి ఏర్పాట్లు చేసుకుంటారు. బట్ ప్రపంచంలో ఎక్కువ మందికి ఇది ఉండదు, ఈ వెసులుబాటు, ఏ దేశంలో కూడా. అదే రోజున ఇంకొక మాట చెప్పాడు ఆయన, మేమందరం కూడా బహుశా డయాస్ మీద ఉన్న వాళ్ళందరం మా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో పుట్టిన వాళ్ళం అండి, హాస్పిటల్లో పుట్టిన వాళ్ళం కాదు. నా పిల్లలు 3 హాస్పిటల్లోనే పుట్టారు. రోజులు మారిపోయినాయి, నేను హైదరాబాద్ వచ్చాను. కొంచెం నా సమకాలీకులు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. మా పాత రోజుల్లో మనకి గ్రామాల్లో మంత్రసానులను ఉండేవారు, డెలివరీ వాళ్ళే చేయించేవారు, మిడ్ వైఫ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ఇవాళ ఈ ఊళ్ళో ఏదో హాస్పిటల్, మనకు పేర్లు వద్దు, పిల్లలు డెలివరీ అవ్వాలంటే ఆడపిల్ల రూము 25 లక్షల రూపాయలండి
ప్యాకేజ్ డెలివరీ. సో ఇటువంటి పరిస్థితుల్లో మామూలు సాధారణమైన మనుషులు వాళ్ళకి ఆరోగ్యం కనుక తేడా వస్తే వాళ్ళకి రెండే అవకాశాలు ఉంటాయి. ఒకటి చచ్చిపోవటం, రెండవది ఏదైతే అవుతుందని ధైర్యం చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పోవటం, మూడో అవకాశం ఇటువంటి కిన్నెర లాంటి ఆర్గనైజేషన్లో ఉంటే వారి సహాయం పొందటం. మామూలు మనుషులకు ఉండే ఈ మూడే దారులు. అటువంటి పరిస్థితుల్లో నడుం కట్టుకుని ఒక సంస్థ ప్రారంభించి దాన్ని 25 సంవత్సరాలు నడిపి ఎంతమందికి వారు ఉపయోగపడ్డారు, సేవ చేశారు, దాని సేవ అనండి, సహాయం అనండి, ఉపయోగపడ్డం అనండి, మీకు నచ్చిన పదం వాడుకోండి, చేసిన ఈ ప్రయత్నంలో సంకల్పం ఒకరిదైతే అందులో పాలు పంచుకుని సంస్థకి ఆర్థికంగాను ఇతరత్రాను ఈ 25 సంవత్సరాలు ఇప్పుడే చెప్పారు, ఎవరెవరో ఫౌండేషన్ పెడితే ₹1 కోటి ఇచ్చారని చెప్పారు. ఉంటారు మహానుభావులు, దాతలు. వారందరినీ మనం అనుక్షణం తలుచుకోవాలి. సంఘానికి మంచి జరగాలండి. ఎందుకంటేనండి, గిబ్బన్ అని ఒక చరిత్రకారుడు ఉన్నాడు. పెద్దలు కొంతమంది చదువు ఉంటారు. ఆయన ఏదో సందర్భంగా ఒక మాట అన్నాడు, ఒక పుస్తకం రాశాడు. రోమన్ సామ్రాజ్య పతనాన్ని గురించి ఒక పుస్తకం రాశాడు ఆయన. అందులో ఒక మాట అంటాడు, so long as mankind bestows greater applause on its destroyers than on its benefactors, the quest for military glory shall be the preoccupation of all exalted souls entered. అంటే ఏంటంటే, మానవులు వాళ్ళని హింస పెట్టిన వాళ్ళకి ఇచ్చినంత గౌరవం వాళ్ళకి ఉపయోగపడ్డ వాళ్ళకి ఎవరు? మనం చూడండి, ప్రపంచంలో అలెగ్జాండరు, హిట్లరు, ఇంకొకడు సిసి గారు అంటాడే, గజనియో గోరియో ఒక్కొక్కడు ఒక్కొక్క మహాహంతకుడు, వీళ్ళందరూ లక్షల మందిని, కోట్ల మందిని ఒక టేబుల్ ఉంటుందండి. గ్రేటెస్ట్ మాస్ మర్డరర్ హ్యూమన్ హిస్టరీలో చెంగిస్ ఖాన్. దాదాపు 12 కోట్ల మంది చచ్చిపోయారు అతని టైంలో. సెకండ్ ప్లేస్ గోస్ టు, మిత్రులుగా ఎవరికైనా కోపం రావచ్చు, బట్ ఫ్యాక్ట్ రిమైన్స్, సెకండ్ ప్లేస్ గోస్ టు చైర్మన్ మావో. ఫ్రమ్ ద లాంగ్ మార్చ్ టు ది గ్రేట్ లీప్ 7 కోట్ల మంది చచ్చిపోయారు చైనాలో. ఇట్స్ నాట్ గోయింగ్ టు దట్, ఓన్లీ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. థర్డ్ ప్లేస్ గోస్ టు Comrade Stalin, close to about 4 crores. Poor fourth is Hitler. Only about 60 lakhs Jews and others died. వారిలో చచ్చిపోయినవాడు వేరే కాదు. ఇప్పుడు వీళ్ళందరికీ విగ్రహాలు ఉంటాయి ప్రపంచంలో, వీళ్ళందరికీ ఉత్సవాలు జరుగుతాయి, ఎవరో ఒకటి తలుచుకుంటూ ఉంటారు. మానవ జాతికి గ్రేటెస్ట్ సేవ చేసిన వాళ్ళు శాస్త్రవేత్తలు. మైకెల్ ఫారడే, థామస్ ఆల్వా ఎడిసన్, అయితే వైద్యంలో ర్యాండ్జన్, వీళ్ళు ఎవరి విగ్రహాలన్నా ఎవరన్నా చూసి, ర్యాండ్జన్ విగ్రహం దోమలగూడలో ఉందేమో అని నాకు అనుమానం. ఎక్కడో విగ్రహం, చిన్న విగ్రహం ఒకటి ఉంది. వీళ్ళెవరికి విగ్రహాలు ఎక్కడ ప్రపంచంలో ఉండవండి. మానవ జాతికి మహోపకారం చేసిన వాళ్ళు శాస్త్రవేత్తలు. ఇవాళ మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ మైకో లేకపోతే ఈ లైటో ఇంకోటో ఈ ఎలక్ట్రిసిటీ అనేది దీనికి ఇలా ఉంటుంది అని కనిపెట్టిన వాడిని గురించి ఎవడో అనేది మనకు చాలామందికి వాళ్ళు తెలియకుండా అయిపోయింది. వాడి గురించి ఎవరు తలుచుకోడు. ఇది మానవ స్వభావంలో ఉండే ఒక దురదృష్టకరమైన, ఇంకా అందుకంటే స్ట్రాంగ్ మాట వాడదలుచుకోలేదు, మాట్లాడాలంటే చాలా దిక్కుమాలిన లక్షణం ఇది. అయితే రాజా
అన్ని రకాలుగా కూడా నాన్నగారు చెప్పింది కరెక్టే. ఒకరి గుర్తింపు కోసం చేసేది అది కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ కొంచెం మనం రిలిజన్లోకి పోదామండి. అన్ని మతాల్లోనూ వాళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు రిలిజన్ గురించి దేశంలో. అన్ని మతాల్లోనూ చెప్పింది ఒకటే మాట, మనకి ఈ హిందూ మతం అనేది గత 200 సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న పదం, అంతకుముందు లేదు. ఈ పద్ధతి ఫాలో అయ్యే వాళ్ళల్లో కొంతకాలం క్రితం ఒక ఆయన ఉండేవారు, గొప్ప ఆయన, పరమాచార్య కాంచీపురం అని చెప్పి. ఆయన ఏదో సందర్భంలో ఒక మాట అంటారు, రోజు వచ్చి పోయి స్వాముల దగ్గర పోయి కాళ్ళకి దండం పెడతాం మనం అందరం నమ్మకాలు ఉన్నవాళ్ళు. ఆయన అంటారు, ఈ పెట్టినవాడు, నన్ను నమస్కారం చేసినవాడు నేను కృష్ణార్పణం అని చెప్పి కనుక అనకపోతే, అని మనసు త్రికరణ శుద్ధిగా అనకపోతే నాకైతే అధోగతే, వాడు నాకే నమస్కారం పెడుతున్నాడు అని నేను అనుకున్నాడు, నా పతనం స్టార్ట్ అయిపోయింది. అది నా కోసం. అట్లాగే సరే హిందువుల గోలు వదిలేయండి. క్రైస్ట్ సర్మన్ ఆన్ ది మౌంట్లో అంటాడు, కౌంట్ నాట్ ద ఆల్రెడీ బీన్ పెయిడ్ అంటాడు. నేను వాడికి ఉపకారం చేశాను, వీడికి మంచి చేశాను, వీడికి ప్రమోషన్ ఇప్పించాను అని చెప్పి నువ్వు లెక్కలు వేసుకుంటే యూ ఆల్రెడీ బీన్ పెయిడ్, నీకు ఫర్దర్గా జరిగేది ఏం లేదు, ఈ దీనిలోకి పోవద్దు అని అంటాడు. అది రవీంద్రరావు గారు చాలా సింపుల్గా, అంటే ఈ పురాణాలని చెప్పకుండా సింపుల్గా మన ఎవడు గుర్తుపెట్టుకోవాలని బాధపడదు రాజా, మన పని చేసుకుపోతాం అని చెప్పారు. బట్ చెప్పడం రవీంద్రరావు గారు గొప్పతనం అయితే, దాన్ని ఆచరించి నడిపించడం, నమ్మి ముందుకు వెళ్ళడం రాజా గొప్పతనం. రాజాకు ఈ 25 సంవత్సరాలు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇద్దరు బెనిఫిషరీస్కి 2 చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి రవికుమార్కి ఒక చెక్ ఇవ్వటం జరుగుతుంది. ఈ చెక్ ఇవ్వటానికి డాక్టర్ వేములపల్లి రాధాకృష్ణమూర్తి గారిని, అలాగే దండబోడి రమేష్ గారిని వేదిక మీదకి రమ్మని కోరుతున్నాను. వెరీ మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సురేంద్ర గారు. అట్లాగే కిషోర్ అండ్ భరత్, ఈ డిజిటల్ తర్వాత ఈ ఫిలిమ్స్ అన్నీ తయారు చేస్తుంది కూడా మా కిషోర్. థ్యాంక్ యూ సో మచ్. చేయించాను, రాజా వద్దంటే కూడా. మొదటి విడత అండి ఇది. ఇట్ ఇస్ నాట్ ఫైనల్. ట్రీట్మెంట్ అంతా అయ్యి ఫైనల్ బిల్ వచ్చిన తర్వాత వీ పే రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అండి. ఈ దీంట్లో అయితే $2,500 చెక్ అండి ఇది. తర్వాత చెక్ అందుకోవడానికి సత్యనారాయణ. ఇది మా మనవాడికి లంగ్స్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బందికరంగా సార్ని సహాయం అడిగితే కొంచెం అందించారు. వాళ్ళకి మాకు కిన్నెర ఫౌండేషన్ వారికి చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రీమెచ్యూర్డ్ బేబీ అండి, 27 weeks 4 days అని ఉంది. ఆఫ్టర్ దట్ బేబీ గాట్ ఇన్ టు లాట్ ఆఫ్ ఇష్యూస్. మెయిన్ ఇష్యూ ఏంటంటే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం అది వచ్చింది. ఆల్మోస్ట్ 3-4 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పటికీ ఒక లంగ్ కొంత క్లియర్ అయినట్టుంది. సో నౌ దట్ బేబీ హ్యాస్ గాన్ హోమ్. బట్ రావటం పోవటం ఫ్రీక్వెంట్ హాస్పిటలైజేషన్ జరుగుతూ ఉందని. సో దానికి మనం ఒక $50,000 ఇవ్వగలిగిన చెక్ ఇచ్చామని. రూపీస్ అండి, సారీ. యా, సమావేశం ముగిసింది. ముఖ్యంగా ఈ సభకి
మేము అడిగిన వెంటనే అంగీకరించి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ జాస్తి చలమేశ్వర గారికి, శ్రీ వివి లక్ష్మీనారాయణ గారికి, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారికి, అలాగే డాక్టర్ దండమూడి రమణ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీంతో పాటుగా ఇప్పటి వరకు కూడా ఈ 1.5 అవర్ కార్యక్రమాన్ని కూడా శ్రద్ధగా దీంట్లో పాల్గొనడానికి వచ్చిన మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.